డాక్ట్రిన్ ఆన్ క్రిస్టియానిటీ అనే టాపిక్ లో సాల్వేషన్ గురించి మనం స్టడీ చేస్తూ 4 పాఠాలు మనం నేర్చుకున్నాం. విశ్వాసం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఆ తర్వాత విశ్వాసంలో రిపెంటెన్స్ అనేది కూడా మూల భాషలో రాయబడిన మాటలో ఇమిడి ఉన్నది అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. పిస్టిస్ అని అంటారు గ్రీక్ లో, పిస్టిస్. అందులోనే రిపెంటెన్స్ ఒక పార్ట్ అది. తర్వాత రీజనరేషన్ గురించి నేర్చుకున్నాం. ఇంప్యూటేషన్, ఆపాదించుట అనే దాని గురించి కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఇవాళ మిగిలిన భాగాల్ని మనం క్లుప్తంగా స్టడీ చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరొకసారి మనం ప్రభు సమర్పించుకుందాం. ప్రేమల మా తండ్రి, మీ సహాయం లేకుండా మీ వాక్యం ధ్యానం చేయడం చాలా కష్టం, అసాధ్యం, ఉపయోగం ఉండదు. కనుక మేము ప్రార్థిస్తున్నాం. మనుషుల మాటల వలన ఏం ఉపయోగం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చొప్పున దేవుని వాక్యంలోని సత్యాలు మేము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మాకు సహాయం చేస్తాడు. కనుక మేము ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ సమయం ఎంతో దేవునికరంగా చేయండి. రక్షణ ఎంత ప్రాముఖ్యమైనదో నేను దినాన కొంత నేర్చుకున్నాం. ఈ దినం కూడా మీపై ఆధారపడుతున్నాం. దయ చూపించండి, నీ నామను మహిమపరచుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రికన్సిలియేషన్, సమాధానపరచుట. యాక్చువల్గా సమాధానపరచుట అనే దానికంటే కూడా సంధి చేయుట అనేది కరెక్ట్ వర్డ్. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రక్షణ పొందిన తర్వాత రక్షణతో పాటు ఏమేం జరిగింది అనే విషయాలు ఇవన్నీ మనకు తెలియజేస్తాయి. మనకు తెలియకుండా జరిగిపోయినాయి. దేవుడు మనల్ని అడగలేదు, లేదా మనకు చెప్పలేదు, బట్ బైబిల్లో అవన్నీ పొందుపరచబడ్డాయి. These are all the amazing blessings along with the salvation. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవిత చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల, అది పాయింట్ ఇక్కడ. సమాధానపరచబడుట అంటే సంధి చేయబడుట. దట్స్ అ కరెక్ట్ వర్డ్. రికన్సిలియేషన్ గ్రీక్ లో కెటలాసో అని రాయబడుతుంది. కెటలాసో అంటే మీనింగ్ ఏంటంటే టు రికన్సైల్ టూ పార్టీస్ వేర్ వన్ ఓన్లీ, అంటే వన్ పార్టీ ఈస్ హొస్టైల్ టు అనదర్. ఇద్దరిలో 2 గుంపులు ఉన్నారు. ఇద్దరిలో ఒకరు మాత్రమే మరొకరి మీద శత్రుత్వం కలిగి ఉన్నారు. అటువంటప్పుడు కెటలాసో అనే పదం వాడతారు. డయాలాసో అనే పదం వాడారనుకోండి, అంటే ఒకరి విషయమే ఒకరు శత్రుత్వం కలిగి ఉన్నారనే ఉద్దేశం వస్తుంది. అప్పుడు మీరు ఒక ఆలోచన చేయొచ్చు, ఏంటంటే మరి రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు ఉగ్రుడై ఉన్నాడు సమస్త మానవుల దుర్నీతి మీద, భక్తిహీనత మీద, ఎందుకంటే సత్యాన్ని అడ్డగిస్తున్నాం గనక దేవుని కోపము పరలోకం నుంచి బయలుపరచబడుతుందని రాయబడింది కదా అని మీరు అంటారు. దట్ హాస్ బీన్ సాటిస్ఫైడ్ బికాస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. కాబట్టి ఇప్పుడు నిజానికి దేవుడు మన మీద ఉగ్రుడుగా ఉండాలి, కానీ మన ఉగ్రత యేసుక్రీస్తు మీద పడింది. యేసుక్రీస్తు దాన్ని శాంతింపజేశాడు. దాని గురించి మళ్ళా మనం చూస్తాం. కనుక ఇప్పుడు నౌ గాడ్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ us. ఎందుకంటే మరిద్దరి మధ్యలో ఉండవలసినటువంటి ఆ అడ్డుగోడలు కూల్చివేయబడ్డాయి ప్రభు యేసుక్రీస్తు వారు శిలువలో చెల్లించిన క్రయం ద్వారా. దేవునికి మనకు ఉన్నటువంటి అడ్డుగోడ కూల్చివేయబడింది. దేవుడు మన మీద ఉగ్రుడుగా ఉన్నాడు, కానీ ఆ కోపం కూడా దేవుడు యేసుక్రీస్తు చల్లార్చాడు. న్యాయబద్ధంగా దేవునికి చెల్లించవలసిన క్రయాన్ని మనకు బదులుగా ఆయన చెల్లించాడు. ఇప్పుడు మనము దేవునికి వ్యతిరేకంగా మనమే శత్రువులుగా ఉన్నాం నిజానికి చెప్పాలంటే. అంటే దేవుడు ఎలా చెప్తున్నట్టు ఉంటుందంటే, నువ్వు సంధి చేసుకో, ఎందుకు ఊరికే తండ్రి అయిన దేవునితో నువ్వు పెట్టుకుంటావు, నువ్వు ఆయన సాక్షాత్తు దేవుడు, నువ్వు తట్టుకోలేవు, నీకోసం నేను క్రయం చెల్లించిన అని ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మధ్యవర్తిగా ఆయన మన విషయం గోజాన్నట్టుగా అనిపిస్తారు. కెటలాసో, ఇట్ ఈస్ వన్ పార్టీ హోస్టైల్ టు గాడ్. అంటే దేవునికి వ్యతిరేకంగా శత్రువులుగా మనము, దేవునికి మనం శత్రువులు కాదు, మనము దేవుని శత్రువుగా భావిస్తున్నాం. అది పాయింట్ అక్కడ. కెటలాసో. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. నిన్న మనం చూసాం. వై అంటే కృప అని చెప్పాలి. హౌ అంటే బై ఫెయిత్ అని చెప్పాలి. హూ అంటే ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని చెప్పాలి. విశ్వాసం మూలమున యేసుక్రీస్తు వారి యొక్క నీతి నాకు ఆపాదించబడింది కనుక దేవునితో నాకు సంధి కలిగింది. దేవునితో నాకు రిలేషన్షిప్ కలిగింది. అది ఎట్లా సాధ్యమైంది? మొదటిది దేవునికి మానవుడికి మధ్యలో ఉన్న అడ్డుగోడ తొలగింది. పాపమనే అడ్డుగోడ మనకు మన దేవునికి మధ్యలో వచ్చింది. ఎవరు ఆ పాపపు అడ్డుగోడను తీసివేయగలరు? పాపము లేనివాడు. ఈ లోకంలో ఎవరున్నారు పాపం లేనివారు? ఎవరు పాపము లేరు. ఈ లోకంలో పాపము లేని వారు ఎవరు లేరని చెప్పడానికి మనకి ఏదైనా ఆధారం ఉందా? బైబిల్ గ్రంథం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నాకు ఇప్పుడు బాగా జ్ఞాపకం. రక్షణ పొందిన కొత్తలో మేము సనత్ నగర్ బస్ స్టాండ్ లో సువార్త ప్రకటిస్తుంది తెల్లవారుజామున. ఐ స్టిల్ రిమెంబర్, నేను మర్చిపోలేను. తెల్లవారుజామున సమ్వేర్ అరౌండ్ 5:36 ఆ ప్రాంతం అనుకుంటాను. సువార్త ప్రకటించిన తర్వాత ఒక పాట పాడుతూ ఉంటారు. అప్పుడు ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అప్పుడు నేను ట్రాక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ దగ్గర ఉన్న ఒక ఆదినాలో ఒకటే ఒక జెరాక్స్ సెంటర్ ఉండేది. అప్పుడే అతను ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటా ఉన్నాడు. వెళ్ళి నేను ఆ ట్రాక్ ఇచ్చాను. గాస్పెల్ ట్రాక్ట్ చూశాడు. దాని మీద పాపం అని రాయబడింది. మేము పాపులం కాదండి, మేమంతా నీతివంతులమే, మీరు పాపులు, మీరందరూ పాపులు అన్నారు. అప్పుడు నేను యాక్చువల్గా ఒక నిమిషం నిలబడి అడగాలి, అవునండి మీరు పాపులు కాదని మీకు ఎలా తెలుసు? చాలాసార్లు స్వార్థ చెప్పేటప్పుడు ఇది ఇలాగే జవాబు చెప్తారు, మేము పాపులం కాదండి, మేము నీతివంతులం అండి, మేము ఎవరికి అన్యాయం చేయట్లేదండి, మా కష్టం మేము చేస్తున్నామండి, మా సంపాదనతో మేము బతుకుతున్నామండి, ఇంకా ఎవరికైనా మేలు చేస్తాం కానీ మేము పాపులం కాదండి అంటారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే పాపం వల్ల వచ్చు జీవితము మరణం. పాపం లేకపోతే మరి చావకూడదు కదా, అమరత్వం కలిగి ఉండాలి కదా, ఎప్పుడూ జీవించే ఉండాలి కదా. ఎవరైనా ఉన్నారా? పుట్టినవాడు చావకుండా కంటిన్యూస్ గా బతికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. చరిత్ర చెప్తుంది. మహానుభావులు గొప్పవాళ్ళు చాలా మంది వచ్చారు, ఎన్నెన్నో వీరశూర కార్యాలు చేశారు, కానీ వారి సమాధులు మన మధ్యలో ఉన్నాయి. యేసు ప్రభు మాత్రం మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. సాక్షాత్తు దేవుడిని రుజువుపరుచుకున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. యేసు దేవుని కుమారుడుగా ఎలా రుజువుపరుచుకున్నాడు? ఆయన పునరుద్ధానుడే రుజువుపరుచుకున్నాడు. బికాస్ ఆఫ్ హిస్ రిజరెక్షన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి గాడ్. అట్లా మన మధ్యన ఉన్న అడ్డు గోడ తొలగించబడింది. నిర్దోషమైన రక్తము, నిష్కల్మషమైన రక్తం ఒలికించబడింది. నిజానికి ఈ రికన్సిలియేషన్ అనే పదము, లేక సంధి చేయబడటం అనే పదము అటోన్మెంట్ అంటే శాంతింపజేయుట. ఆ తర్వాత ప్రొపిషియేషన్, అటోన్మెంట్ అని 2 పదాలు ఉన్నాయి. ఈ 2 పదాలు కూడా రికన్సిలియేషన్, ఇవి 3 ఒకే ఫ్యామిలీకి సంబంధించింది. రికన్సిలియేషన్, అటోన్మెంట్ అండ్ ప్రొపిషియేషన్, ఈ 3 పదాలు ఒకే ఫ్యామిలీకి సంబంధించినవి. అంటే ఇప్పుడు రికన్సిలియేషన్ చెప్పినప్పుడు అందులో అటోన్మెంట్ అండ్ ప్రొపిషియేషన్ ఈ 2 కలిసి వెళ్తాయి. దాని గురించి కూడా మనం చూస్తాం. ఇప్పుడు ఒక పాయింట్ ఏంటంటే, దేవునికి నాకు సంధి ఎలా కలిగింది? మధ్య అడ్డుగోడ తొలగించబడింది. ఏ అడ్డుగోడ? పాపపు అడ్డుగోడ. మనం చూస్తాం యెషయా గ్రంథంలో మన పాపములు దేవుని చేరకుండా ఉన్నాయంట. ఏం కారణం అంటే పాపములు అడ్డు వచ్చినాయంట. ఐ థింక్ ఇట్ ఇస్ ఐజయా 59 అనుకుంటాను. దేవునితో సంధి కలిగింది, క్రీస్తులో మనకు ఐక్యత కలిగింది. వీఆర్ కంప్లీట్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని కొలస్సీ పత్రికలో చాలా చక్కగా వివరిస్తాడు అపొస్తలుడు పౌలు. మన విశ్వాస మూలమున మనం నీతిమంతులంగా తీర్చబడి ప్రభు అయిన దేవునితో సమాధానం కలిగి ఉందాము. శత్రుత్వం అనేది తొలగిపోవడానికి అవకాశం ఉంది. ఎట్లా అవకాశం ఉంది? విశ్వాస మూలమున. లేదు నేను విశ్వాసం ఉంచనండి, నాకు యేసుక్రీస్తు నాకు సంబంధం లేదు అంటే వీల్ పే ఫర్ ఇట్. ఈ భూమి మీద జీవించినంత కాలము దేవునికి విరోధంగా జీవిస్తాము, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాట జాగ్రత్తగా వినండి. సామాన్యమైన మానవ నైజము, నార్మల్ న్యాచురల్ హ్యూమన్ నేచర్ ఏంటంటే ఆల్వేస్ టు ఫైట్ అగేన్స్ట్ గాడ్. దేవునికి ఎదురు తిరగటం, దేవునికి తిరుగుబాటు చేయటం, మెడవంసరితనము, అది ఇట్ ఇస్ అ నార్మల్ నేచర్. ఒక వ్యక్తి దేవునికి లోబడుతున్నాడంటే
దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 7వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాస్తాడు. మానవుడు ధర్మశాస్త్రానికి లోపడ్డు, మానవుడు దేవునికి విధేయత చూపడు. ఎందుకంటే వాడిలో ఉన్న నేచర్ ఏంటంటే ఆల్వేస్ రెబెల్ అగేన్స్ట్ గాడ్, శత్రుత్వం అనమాట. యేసుక్రీస్తు వారు కల్వరి చేసిన కార్యాన్ని అది నేను అప్రోప్రియేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసం మూలమున యేసుక్రీస్తు నామమందు కృప చేత దేవునితో సమాధానం కలిగింది. అది విశ్వాసం చేత. మరి దేవునితో నాకు సంధి ఎలా కలిగింది? బికాస్ ఆఫ్ క్రైస్ట్ రైచియస్నెస్. యేసుక్రీస్తు యొక్క వారి నీతి నాకు ఆపాదించబడింది గనుక, యేసుక్రీస్తు వారి యొక్క నీతిని నేను ధరించుకున్నాను గనక, యేసుక్రీస్తు వారిని నేను ధరించబడ్డాను. ఐ వాజ్ ఎన్వలప్డ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ వాజ్ కవర్డ్ బై ద రైచియస్నెస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అదర్వైజ్ ఐ హావ్ నో ఎంట్రీ ఇన్ టు ద మోస్ట్ హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన సన్నిధిలో మనకు ఎంట్రీ కావాలంటే, రిమెంబర్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, because we are covered or enveloped in the righteousness of Jesus Christ. When God sees me, he has to see me through the Lord Jesus Christ, because of the blood shed on the cross of Calvary. ఎందుకంటే ఆ యేసుక్రీస్తు వారి యొక్క రక్తము నా పాపముల నుంచి నన్ను కడిగి, నన్ను శుద్ధి చేసి, నన్ను విముక్తునిగా చేసింది. పాత నిబంధన బలుల రక్తము పాపమును కప్పివేసింది. యేసుక్రీస్తు వారి యొక్క నిర్దోషమైన నిష్కల్మషమైన రక్తము పాపమును తీసివేసింది, అడ్డం లేకుండా ఎత్తివేసింది, తుడిచివేసింది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో మనం చూస్తాం. ఆయన చేవ్రాతను తుడిచివేశాడు, మనకు అడ్డం లేకుండా ఎత్తివేశాడు, మనల్ని జీవింపజేశాడు, ఆయనతో పాటు జీవింపజేశాడని బైబిల్లో ఆ మాట మనం చూస్తాం. దేవునికి మానవుడికి మధ్య అడ్డు తొలగింది, దేవునితో సంధి కలిగింది, క్రీస్తులో ఐక్యత కలిగింది. రికన్సిలియేషన్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, by which man is brought from the place of enmity to harmony or peace with God. దేవునికి మనకు మధ్యలో శత్రుత్వం ఉండేది. ఆ శత్రుత్వం ఏంటి? ఇట్ ఈస్ నాట్ గాడ్ ఈజ్ ఎనిమీ టు మీ. నో, యా, ట్రూ, ఇట్ ఈస్ గాడ్ ఈజ్ ఎనిమీ టు మీ, బట్ ఐఎమ్ నాట్ ఎనిమీ టు గాడ్. ఐఎమ్ నాట్ ఎనిమీ టు గాడ్. ఆ ఎనిమిటీ అనేది తొలగించబడింది బికాస్ ఆఫ్ ద బ్లడ్ షెడ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. అయితే నేను దేవుణ్ణి శత్రువుగా చూస్తా ఉన్నాను. అది కూడా తొలగించబడాలంటే విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృప చేత. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ హాస్టిలిటీ, ఆ శత్రుత్వం పోయేసి మనకు సమాధానం కలుగుతుంది, లేక మనకు హార్మనీ, యూనిటీ రావడానికి సాధ్యమవుతుంది. రికన్సిలియేషన్ ఈస్ ద హోల్ వర్క్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్, బై విచ్ man is brought from the place of enmity to harmony or peace with God. The change of relationship from hostility to harmony. Now I have reconciliation with God. I have restoration with God. పాపం బట్టి నాకు దేవునికి ఉన్న సంబంధం తెగిపోయింది. ఇప్పుడు మరలా అది తిరిగి నెలకొల్పబడింది, హార్మనీ అయింది. The result of reconciliation ఏంటిది? రిమూవల్ ఆఫ్ బ్యారియర్స్ బిట్వీన్ హోలీ గాడ్ అండ్ సిన్ఫుల్ మ్యాన్, జస్టిఫికేషన్ అండ్ పొజిషనల్ సాంక్టిఫికేషన్. యేసుక్రీస్తు వారి యొక్క నీతి నాకు ఆపాదించబడింది గనక దేవుడు నన్ను చూసి నీవు నీతిమంతుడవు అని తీర్పు తీర్చడానికి సాధ్యమైంది. దాన్ని రికన్సిలియేషన్ అన్నారు. పొజిషనల్ సాంక్టిఫికేషన్, దాని గురించి ఇంకా మనం చూస్తాం. పొజిషనల్ సాంక్టిఫికేషన్ బట్టి I can have a standing before God. దేవుని సన్నిధిలో నిలుచోడానికి నాకు అవకాశం కలిగింది. These are all the results of reconciliation. Removal of barriers between holy God and sinful man, and justification, a perfect process, like the perfect access to God through Jesus Christ. Personal positional sanctification, perfect standing before God. వీటి గురించి ఇంకా కొంచెం మనం ముందు చూస్తాం. రికన్సిలియేషన్ అనేది ప్రొపిషియేషన్ కి, అటోన్మెంట్ కి లింక్ ఉంది. అటోన్మెంట్ అంటే ప్రాయశ్చిత్తం చేయటం. ప్రొపిషియేషన్ అంటే శాంతింపజేయటం. ప్రొపిషియేషన్ ఇస్ ద స్టాండర్డ్ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అటోన్మెంట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ సాటిస్ఫైయింగ్
ఆర్ ఫంక్షన్ ఆర్ యాక్షన్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. రికన్సిలియేషన్ జరగాలంటే ఇవి రెండు జరగాలి. అంటే ఏంటి? ప్రాయశ్చిత్తం అవ్వాలి, శాంతింపజేయాలి. అది రెండు లేకుంటే రికన్సిలియేషన్ సాధ్యం కాదు. సో దెర్ ఇస్ అ లింక్ బిట్వీన్ దీస్ ది ఆ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ వర్డ్స్ అని చెప్పాలి. ఏంటిది? రికన్సిలియేషన్, రైచియస్నెస్, రికన్సిలియేషన్, ప్రొపిషియేషన్ అండ్ అటోన్మెంట్. అటోన్మెంట్ సమాధాన పరచబడుట, రికన్సిలియేషన్ జరిగింది. అంటే దేవునికి నాకు ఉన్న మధ్య గోడ పోయింది, దేవునికి నాకు ఒక లింక్ ఏర్పడింది, దేవునికి నాకు ఒక 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 రెస్టరేషన్ కలిగింది. ఆ దేవునికి నాకు మధ్యలో ఉండే శత్రుత్వం తీసివేయబడి దేవునికి నాకు ఒక హార్మనీ కలిగి ఉండటానికి సాధ్యమైంది. ఈ మిగిలిన రెండు పదాలు కూడా మనం చూస్తే అప్పుడు ఒక కాంక్రీట్ పిక్చర్ మనకు వస్తుంది. శాంతింపజేయుట, ప్రొపిషియేషన్. ఏంటి ప్రొపిషియేషన్ అంటే? ప్రొపిషియేషన్ అది అర్థం కావాలంటే ఈ మాట మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. రోమా 1:18. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపం అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్ లో ద రాత్ ఆఫ్ గాడ్ పరలోకము నుండి బయలుపరచబడుతుంది. దేవుడు ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? దేవుడు ఎందుకు అంత ఉగ్రంగా ఉన్నాడు అంటే బికాస్ గాడ్ ఈజ్ హోలీ. పరిశుద్ధమైన దేవుడు గనక దేవుని పరిశుద్ధతకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి దాని మీద ఖచ్చితంగా దేవుడు తన కోపాన్ని చూపించాల్సిందే. దట్ ఈస్ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అగైన్ రైచియస్నెస్ అండ్ జస్టిస్ అనేవి కూడా ఈ రెండింటికి రిలేషన్షిప్ ఉంది. రైచియస్నెస్ అనేదేమో ఇట్ ఈస్ ద స్టాండర్డ్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్స్ ఇంటిగ్రిటీ. జస్టిస్ అనేదేమో ఇట్ ఈస్ ది యాక్షన్ ఆర్ ఫంక్షన్ ఆఫ్ ది ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్. ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్ అన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని యొక్క గుణగణాలన్నీ కూడా, దేవుని యొక్క గుణగణాలు అంటే అర్థం ఏంటి? దేవుడు సత్యమైన దేవుడు, దేవుడు ప్రేమ గల దేవుడు, దేవుడు నీతి గల దేవుడు, దేవుడు న్యాయం గల దేవుడు, దేవుడు రోషము గల దేవుడు. మనం ఆల్రెడీ చూసాము డాక్టర్ అండ్ గాడ్ లో దేవునికి ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా మనం కనీసం మాక్సిమం బైబిల్లో రాయబడిన వాటన్నిటి కూడా మనము కొంత మటుకు చూడడానికి ప్రయత్నం చేశాం. ఈ గుణగణాలన్నిటికీ కేంద్రం ఏమిటంటే పరిశుద్ధత. అంటే ఈ దేవుని గుణగణాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే అన్ని బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. అంటే నో ఎక్స్ట్రీమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు నీతి గలవాడు, అదే సమయంలో దేవుడు ప్రేమ గలవాడు. దేవుడు సత్యవంతుడు, అదే సమయంలో న్యాయమైన వాడు. దేవుడు ప్రేమ గలవాడు, అదే సమయంలో దేవుడు సత్యవంతుడు. దేవుడు ప్రేమ గలవాడు బట్టి అసత్యం అనేది ఉండకుండా ఉండదు. దేవుడు ప్రేమ గలవాడు బట్టి న్యాయం జరగకుండా ఉండదు. దేవుని న్యాయము, దేవుని ప్రేమ అవన్నీ కలిసి వెళ్తాయి. ఒక మాటలో చెప్పాలంటే దేవుని గురించి ఒక మాట చెప్పండి, ఇవన్నీ నాకు కష్టం అవుతుంది గుర్తుపెట్టుకోవడం. ఒక మాట చెప్పండి అంటే పరిశుద్ధుడని చెప్పచ్చు. దేవుడు పరిశుద్ధుడు. సో ద ఇంటిగ్రిటీ ఆఫ్ గాడ్ అంటే దేవునికి ఉన్న గుణగణాలన్నీ కూడా వాటన్నిటినీ మనము మనం పూర్తిగా గ్రహించడం కష్టం. కానీ అట్లీస్ట్ వి షుడ్ నో. వి మే నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ సమ్ టోటల్ ఆఫ్ గాడ్, బట్ వి షుడ్ ఏబుల్ టు నో God to the extent how the Spirit of God helps us to understand. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎంత మోతాదులో, ఎంత పరిమాణంలో గ్రహించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచర్య చేస్తాడో అంత మటుకే ఆ దేవుణ్ణి మనం గ్రహించడానికి సాధ్యమవుతుంది. అప్పటిదాకా మనకు రకరకాల ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి. యాజ్ వి కీప్ వాకింగ్ విత్ గాడ్, మెనీ థింగ్స్ విల్ బి గెటింగ్ క్లారిఫైడ్ బిట్ బై బిట్. అదే నిన్న కూడా నేను మీతో చెప్పడం జరిగింది. దేవుని కోపము, దేవుని ఉగ్రత అన్నప్పుడు ఆంథ్రోపోపాథిజం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనం డాక్ట్రిన్ అండ్ గాడ్ లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ లో 3 భాగాలు ఉన్నాయి. ఆంథ్రోపోమార్ఫిజం, ఆంథ్రోపోపాథిజం, ఆంథ్రోపోపాయిసెస్. దాని గురించి ఆల్రెడీ మనం ఇదివరకు నేర్చుకున్నాం. ఆంథ్రోపోపాథిజం ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ అకామిడేషన్ అస్క్రైబింగ్ టు గాడ్ హ్యూమన్ ఎమోషన్స్ దట్ హీ డస్ నాట్ పొసెస్ to explain his policy with regard to man's sin. మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు దాన్ని సహించలేడు, దేవుడు దాన్ని భరించలేడు, దేవుడు దాని విషయంలో చాలా ఉగ్రుడుగా ఉన్నంటే మనుషులమైన మనము ఉగ్రత, మనము కోపం వచ్చినప్పుడు మనం ఎలా చేస్తామో, ఎలా రెస్పాండ్ అవుతాడో దేవుడు కూడా రెస్పాండ్ అవుతాడో మనం ఊహించకూడదు. గాడ్ ఈస్ నెవర్ యాంగ్రీ యాజ్ వి థాట్ ఆఫ్ యాంగర్. సో కాబట్టి ఎందుకంటే దేవుడు మానవుణ్ణి తన పోలికలో చేసినప్పుడు ఆ పోలికలోని భాగాన్ని బట్టి మనం దేవుని గురించి కొంత అవగాహన చేయడానికి సాధ్యమవుతుంది. కానీ బట్ ఎగ్జాక్ట్లీ వీ కెనాట్ అట్రిబ్యూట్
all things concerned to man, because God is perfect. God is perfect in all his attributes. సో దీన్ని ఆంథ్రోపోపాథిజం అంటారు. అంటే అంటే అయ్యో దేవుడు కూడా కోపం వస్తుందా, అట్లనా? అంటే దేవుడు కోపడతాడు కానీ పాపం చేయడు. ఆయనలో పాపం ఉండదు, ఆయన ఏ పాపం చేయజాలడు. సో మనకు ఎక్స్ప్రెస్ చేయటానికి దేవుని యొక్క పాలసీ ఏంటో, అంటే పాపం విషయమే దేవుని యొక్క పాలసీ ఎలా ఉంటుందో మనకు వ్యర్థపరచడానికి బైబిల్ రచయితలు అలా రాశారు. గాడ్ ఈస్ యాంగ్రీ, గాడ్ ఈస్ ఫుల్లీ. అయితే రోమపత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన అన్నమాట. తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా రాయబడింది. whom God sent forth as a propitiation. అక్కడ mercy seat అని రాయబడింది. propitiation by his blood through faith. సంవత్సరానికి ఒక్కసారి, అది కూడా ఏ రోజు? ద డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్తార్థ పండుగ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ రోజు యూదులందరూ ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు. ఉపవాసం అంటే అందరూ కూడా వారి వారి టెంట్స్ బయటకు వచ్చి వాళ్ళందరూ దేవుని సన్నిధిలో బిగ్గరంగా మొరపెట్టుకుంటారు. ఏమని మొరపెట్టుకుంటారు? దేవా, మా పక్షంగా మా ప్రధాన యాజకుని నీ సన్నిధికి పంపిస్తున్నాం, ఆయన మా పాపములన్నీ కూడా మీ సన్నిధిలో ఒప్పుకుంటాడు, దయచేసి మా పాపములు క్షమించండి అని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే మనవి చేసుకుంటా ఉంటారు. ప్రధాన యాజకుడు మొట్టమొదటి తన పాపం కోసం పరిహారం చేస్తాడు. ఆ తర్వాత ప్రజలందరి పాపం కోసం పరిహారం చేయడానికి తూర్పు భాగాన ఈ యొక్క నిబంధన మందసం పైనటువంటి ఆ పీఠం, దాన్ని కరుణాపీఠం అంటారు, ఇరువైపులా కెరూబులు రెక్కలు చాచినటువంటి ఆ దృశ్యం కనబడుతుంది. ఆ కెరూబులు ఎందుకు ఆ దృశ్యాన్ని పెట్టడం జరిగింది అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ద ఏంజల్స్ ప్రొటెక్టింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ఎనీ అదర్ డేంజర్. దానికి సూచనగా అలా చెప్పబడింది. అక్కడ తూర్పు భాగాన రక్తాన్ని ప్రోక్షిస్తాడు. అది ప్రొపిషియేషన్, ఆ మర్సీ సీట్ ని ప్రొపిషియేషన్. పౌలు మాట్లాడుతూ 3:25 అంటే మనందరి పాపం కొరకై యేసుక్రీస్తు వారు, బైబిల్ పండితులు ఏమంటారంటే మనుషుల రక్త, ఈ యొక్క ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు కోడెల యొక్క రక్తం ఏం జరిగిందంటే తూర్పు భాగాన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో చిందించినప్పుడు ఆయనే స్వయంగా తన సొంత రక్తంతో అతి పరిశుద్ధ సన్నిధిలో నివసించే దేవుని సన్నిధికి పర్సనల్ గా వెళ్ళిపోయాడు. ఈ గుడారంలో కాదు, డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ ది హెవెన్స్ అండ్ హి ఆఫర్డ్ హిస్ ఓన్ బ్లడ్. సో దాన్ని బట్టి మన పాపములు పరిహరించబడ్డాయి. అంటే దేవుని యొక్క కోపాన్ని చల్లార్చాడు. ప్రొపిషియేషన్, ప్రొపిషియేషన్ 1 యోహాను 4:10 అదే అంటాడు. దిస్ ఈస్ లవ్, నాట్ దట్ వి లవ్డ్ గాడ్ బట్ దట్ హీ లవ్డ్ us and sent his son to be propitiation for our sins. Propitiation is the doctrine or truth that the person and death of Jesus Christ appeased అంటే శాంతింపజేయటం, turn away God's wrath, satisfied his holiness, and so met God's righteous demands that the sinner can be reconciled into God's holy presence. దేవుని యొక్క అతి పరిశుద్ధ సన్నిధిలో ఒక సామాన్యమైన మానవుడు యేసుక్రీస్తు నామము పేరట యేసుక్రీస్తు నీతిని ధరించి యేసుక్రీస్తు రక్త ప్రోక్షణ కిందకి వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళటానికి ఎలా సాధ్యమైందంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ప్రభుని యేసుక్రీస్తు వారు శిలువలో చిందించిన రక్తం చేత శాంతింపజేశాడు. ద రైచియస్ డిమాండ్స్ ఆఫ్ గాడ్, ద జస్టిస్ డిమాండ్స్ ఆఫ్ గాడ్. రైచియస్నెస్ ఏం చెప్తుందంటే నువ్వు పాపివి అండ్ యు ఆర్ కండెమ్డ్, యు మస్ట్ పే ప్రైస్. జస్టిస్ ఏం చేస్తుందంటే దట్ హాస్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. దట్ ఈస్ ద ప్రొపిషియేషన్, శాంతింపజేయుట. ద గ్రీక్ వర్డ్ లో ప్రొపిషియేషన్ కి హిలాస్మోస్ అని రాయబడింది. హిలాస్మోస్ అంటే మీనింగ్ ఏంటంటే టు అపీజ్ ద రాత్ ఆఫ్ ఎన్ అఫెండింగ్ పార్టీ ఆర్ టు సాటిస్ఫై ద జస్ట్ డిమాండ్స్ ఆఫ్ సమ్వన్ that has been offended. God is offended terribly. So he was so full of wrath. ఆ దేవుని యొక్క ఉగ్రతను ఎవరు భరించలేరు. ఎవరో ఒక దైవజనుడు బలి చెప్పాడు. నాకు అసలు ఎంత ఆనందం పట్టలేకపోయిందంటే నాకు బాగా అర్థమైంది. జాగ్రత్తగా వినండి మాటలు. కల్వరి శిలువలో యేసుక్రీస్తు ఆయన 100% దేవుడు, 100% మానవుడు. దీంట్లో రకరకాల స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఎస్ హీఈస్ 100% గాడ్, ఐ అగ్రీ, బట్ నాట్ మ్యాన్ అని కొంతమంది అంటారు.
కొంతమంది అంటారు నో 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 ఈజ్ 100% మ్యాన్ బట్ నాట్ గాడ్ అని చెప్పేవాడు ఉన్నారు. బట్ మనమేం నమ్ముతామంటే ఈజ్ బోత్ 100% గాడ్ అండ్ 100% మ్యాన్. ఒకవేళ గనక యేసుక్రీస్తు కేవలము 100% మ్యాన్ గనక అయినట్లయితే మ్యాన్ కెనాట్ టేక్ ద రాత్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉగ్రత ఎంత ప్రచండమైందంటే ఒక మానవుడైతే భరించడం సాధ్యం కాదు. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. Because he is 100% God, he could take the wrath of God that should come upon all human beings from first man to the last man. Past, present, future మనుషుల పాపములన్నిటిని కూడా కల్వరి శిలువలో దేవుడు ఇట్లా కుమ్మరించాడు. దాని గురించి మనం చూసినప్పుడు ఇంకా చూస్తాం. మనం వి విల్ సీ ది అదర్ వన్. శాంతింపజేయుట అంటే అర్థమైందంటే దేవుని యొక్క కోపమును చల్లార్చుట అని అర్థం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో కూడా అదే మనం చూస్తాం. propitiation to appease the wrath of God because he is offended because of my sin. So God's integrity, holiness must be satisfied. God's integrity is made up of his righteousness and his justice. ఇందాక మీకు చెప్పాను, God's righteousness is the standard or principle of his integrity and must condemn sin. అందుకనే దేవుడు ఉగ్రుడిగా ఉన్నాడు. God is righteous, God is holy, and so God is, దేవుడు సమస్త దుర్నీతి మీదను సమస్త భక్తిహీనత మీదను సత్యమును అడ్డగించు వాటి మీద దేవుని యొక్క కోపము రగులుకుంటుంది. Because God is righteous, God is holy. God's righteousness is the standard or principle of his integrity and must condemn sin. God's justice is the function or action of God's integrity. అందుకని therefore what the wrath of God condemns, the justice of God judges. అందుకని దేవుని యొక్క జడ్జ్మెంట్ is a perfect judgment. It is a perfect judgment. ఇందాక మనం చూసాం రికన్సిలియేషన్ అనేది మనకు అర్థం చేసుకోవాలంటే ప్రొపిషియేషన్ అండ్ అటోన్మెంట్ కూడా మనకు అర్థం కావాలి. ప్రొపిషియేషన్ అంటే ఏం చెప్తుంది? దేవుని యొక్క కోపాన్ని చల్లార్చాడు. ఎలా చల్లార్చాడు? గాడ్స్ యొక్క రైచియస్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఏంట డిమాండ్? యు పే ప్రైజ్. దట్ ప్రైజ్ హ్యాస్ బీన్ పెయిడ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ బిహాఫ్. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. ఈ విషయం మనకు అర్థం కావాలి. Propitiation is the principle of satisfying the righteousness of God, whereas atonement is the function or action of the satisfying the righteousness of God. That's about the propitiation. ఆ తర్వాత అటోన్మెంట్. ఏంటి అటోన్మెంట్ అంటే? ప్రాయశ్చిత్తము. అటోన్మెంట్ ఈస్ ద జస్ట్ యాక్ట్ ఆఫ్ గాడ్ in pouring out the sins of the entire human race, past, present and future, upon the Lord Jesus Christ and judging him in our place as our substitute. అటోన్మెంట్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క కోపము మన మీద కుమ్మరించబడింది, దేవుణ్ణి శాంతింపజేశాడు అని మనము ప్రొపిషియేషన్, శాంతింపజేయడం గురించి చూసాం. అటోన్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఆ పవిత్రమైన దేవుని పైన మానవాళి పాపములన్నీ కూడా కుమ్మరించబడ్డాయి. అందుకనే నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచావు అని ట్రయూన్, మనం ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రయూన్ లో మనం ఏం చెప్తామంటే we don't find any isolation or any insulation in between God the Father, God the Son and God the Holy Spirit. అయితే ఒక్కసారి జరిగింది. we don't know how it was possible, but it was possible. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుని పైన పాపం పడినప్పుడు తండ్రి అయిన దేవుడు తన ముఖం తిప్పేసుకున్నాడు. నా దేవా నా దేవా నా చెయ్యాల విడిచిటివి అన్నాడు. మళ్ళా తర్వాత చివరి 7వ మాటకు వచ్చినప్పుడు మళ్ళా నా తండ్రి అన్నాడు. నా దేవాని అనలా. మొట్టమొదట నా తండ్రి అని అన్నాడు. వీరేం చేస్తున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించమని మొట్టమొదటి మాట అన్నాడు. ఆ తర్వాత నా దేవా అన్నాడు, తండ్రి అనలా. ఎందుకంటే మన పాపమంతా ఆయన మీద కుమ్మరించబడింది. ఆయన దేవుడు, తండ్రినే దేవుడు, కుమారుడినే దేవుడు చేయి వదిలేయాల్సి వచ్చింది. మరలా చివరి మాటకు వస్తేప్పటికి తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను. అగైన్ రెస్టరేషన్ వాస్ పాసిబుల్. ఎందుకంటే మన హ్యూమన్ డైమెన్షన్ లో వీఆర్ దిస్ పార్ట్ ఆఫ్ ది గ్రేవ్. మనం 3 డైమెన్షనల్ బీయింగ్ కనుక వీఆర్ బౌండ్ బై టైమ్ స్పేస్ మ్యాటర్, బట్ గాడ్ ఈస్ బియాండ్ టైమ్ స్పేస్ మ్యాటర్. ఆ డొమైన్ లో
అది ఆ గ్యాప్ ఏంటో మనం క్యాలిక్యులేట్ చేయలేం. దాని గురించి నేను చాలా ఆలోచన చేసినా నాకు అర్థం కాల. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు అండర్స్టాండ్. ఇట్ ఈస్ బియాండ్ హ్యూమన్ లాజిక్. సిలువలో ఆ మాట ఉన్నాడు. కానీ పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన ఆయన మొట్టమొదట ఆ స్త్రీకి మగ్దలిని మరియ కనపడినప్పుడు డోంట్ టచ్ మీ అన్నాడు. ఎందుకంటే నేను తండ్రి దగ్గర వెళ్ళిపోలేదన్నాడు. We don't know because we are three-dimensional being. God is multi-dimensional being. He was already resurrected. He was with a glorious body. Our glorious body తో God the Son, the Lord Jesus Christ, he could enter into the most holy presence of God. మళ్ళా తర్వాత ఆయన పాదములు పట్టుకున్నారు. ఆయన్ని మొక్కడానికి ఆయన అనుమతి ఇచ్చాడు. Because he is God, he allowed them to worship him. We don't know what's a gap కానీ అవన్నీ మనకు అర్థం కాదు. Because we are three-dimensional being. God is multi-dimensional being. We don't know how to measure time, gap and all that. So ఎందుకంటే God's domain, our domain is different. It is very difficult to jump from one domain to other domain. మనకి ఇప్పుడు అర్థం కాదు. ఈ సమాధిని దాటిన తర్వాత మనం కూడా ఇటర్నిటీలోకి స్లిప్ అయినప్పుడు, గ్లోరియస్ బాడీ కలిగి ఉన్నప్పుడు దేవుడు God will sanctify my mind. Then I may be able to understand all these truths. ఇప్పుడు మనకు అవన్నీ పూర్తిగా అర్థం కావు. బైబిల్లో ఆ మాటలు రాయబడ్డాయి. We will take by faith because God will not lie, because he is not a man to lie. He is God. He himself is truth. ఆయనే సత్యమైన దేవుడు. Atonement is the just act of God in pouring out the sins of the entire human race upon the Lord Jesus Christ and judging him in our place. This is atonement. Propitiation అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క కోపాన్ని చల్లార్చాడు. ఎలా చల్లార్చాడు? గాడ్స్ రైచియస్ డిమాండ్స్ ని యేసుక్రీస్తు మీట్ అయ్యాడు. రికన్సిలియేషన్ అంటే అర్థం ఏంటి? దేవునికి నాకు మధ్యలో ఉన్న అడ్డుగోడలు కూలిపోయినాయి. నేను నిజానికి శత్రుత్వము ఉండింది. ఆ శత్రుత్వాన్ని తీసేసి హార్మని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ 3 మాటలు మనకు బాగా అర్థమవుతాయి. 3 మాటలు. మొదటిది ఏంటి? సంధి చేయబడుట. రెండవది ఏంటి? శాంతింపజేయబడుట. మూడవది ఏంటి? ప్రాయశ్చిత్తము చేయబడుట. సంధి చేయబడుట, సమాధానం చేయబడుట అని ఏం చెప్తుంది? దేవునికి నాకు మధ్యలో శత్రుత్వం ఉంది. దేవుడు నా మీద చాలా ఉగ్రుడుగా ఉన్నాడు. దేవుడు నన్ను శత్రువుగా చూస్తున్నాడు. ఆ దేవుడు నన్ను శత్రువుగా చూసి ఆ శత్రుత్వం పోయి హార్మని రావాలంటే ఏం జరగాలి? దేవుని యొక్క కోపాన్ని చల్లార్చాలి. అది ఎవరు చల్లార్చలేదు, యేసుక్రీస్తు వారు మాత్రమే చల్లార్చాడు. ఇప్పుడు దేవుడు నన్ను శత్రువుగా చూడడు, కానీ నేను దేవుని శత్రువుగా చూస్తున్నాను. నేను దేవునిగా శత్రువుగా చూసేది పోవాలంటే ఏం చేయాలి? విశ్వాసము ద్వారా యేసుక్రీస్తు నీతిని ధరించుకొని యేసుక్రీస్తు రక్తంలో కడగబడినప్పుడు అప్పుడు దేవునికి నాకు హార్మోని వస్తుంది. అంటే దేవుడు గేట్ ఓపెన్ చేశాడు, బ్లాక్స్ తీసేశాడు. ఆ బ్లాక్స్ తీసేయడానికి ఏం జరగాలి? గాడ్స్ రైచియస్ డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి. అది ఫుల్ఫిల్ ఎలా అయింది? బికాస్ ఆఫ్ అటోన్మెంట్ అండ్ బికాస్ ఆఫ్ ప్రొపిషియేషన్. అటోన్మెంట్ ఏం చెప్తుంది? మానవుల పాపములన్నీ కూడా ఆ యేసుక్రీస్తు మీద కుమ్మరించబడి దేవుడు న్యాయం తీర్చేశాడు, దేవుడు జడ్జి చేశాడు. అది అటోన్మెంట్. ప్రొపిషియేషన్ ఏంటి? దేవుని కోపమును చల్లార్చాడు, దేవుని యొక్క ఉగ్రతను చల్లార్చాడు. ఎలా చల్లార్చాడు? తన సొంత రక్తాన్ని ఆ బలిపీఠ మీద ప్రోక్షించాడు. అంటే మనకు అర్థం కావడానికి ఆ మర్సీ సీట్ మీద ప్రధాన యాజకుడు ఏ విధంగా చల్లార్చి పాపములు, పాత నిబంధన బలులన్నీ పాపములు కప్పివేశాయి. అయితే యేసుక్రీస్తు వారి రక్తం పాపములు తీసివేశాయి. ఈ 3 విషయాలు, రికన్సిలియేషన్, ప్రాపిషియేషన్, అటోన్మెంట్. వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. మరలా కొంచెం వాటిని మీరు తర్వాత రిహార్స్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. అటోన్మెంట్, కట్టలాగే, a word closely associated with propitiation and reconciliation. దాని గురించి మనం చెప్పుకున్నాం. రోమా 5:11 we also rejoice in God through our Lord Jesus Christ, through whom we have now received the reconciliation. చూసారా? ఆ రికన్సిలియేషన్ అనే పదానికి మూల రూట్ వర్డ్ అదే. అదేమో కట్టలాసో, ఇదేమో కట్టోలాగే. సో మనం చూసాం రికన్సిలియేషన్ కి ప్రొపిషియేషన్ కి ఉన్నటువంటి రిలేషన్షిప్. Catalage, a word closely associated with the propitiation and reconciliation, they all belong to one family. Atonement అంటే అర్థం ఏంటంటే టు ఎక్స్చేంజ్.
అంటే మానవాళి పాపం అంతా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద కుమ్మరించబడినప్పుడు ఏ గ్రేట్ ఎక్స్చేంజ్ కలిగింది. ఏంట గ్రేట్ ఎక్స్చేంజ్? నా పాపములు తన మీద ఒప్పుకున్నాడు, ఆయన నీతిని నాకు ఆపాదించాడు. దిస్ సబ్స్టిట్యూటరీ స్పిరిచువల్ డెత్ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ మై సిన్, పాపంలో వచ్చే జీతం మరణం. ఆ పాపమును బట్టి యేసుక్రీస్తు మరణించాలి. అందుకనే హీ డైడ్ లిటరల్లీ, ఫిజికల్లీ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. హీ డైడ్ స్పిరిచువల్లీ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. స్పిరిచువల్ గా యేసుక్రీస్తు ఏ విధంగా చనిపోయాడు? దెర్ వాజ్ అ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్ అండ్ గాడ్ ద సన్. స్పిరిచువల్ డెత్. ఫిజికల్ డెత్ 3 దినాలు. జీవిష్ సాంప్రదాయ ప్రకారంగా ఒక వ్యక్తి చనిపోయాడు అంటే అట్లీస్ట్ మినిమం 3 days తర్వాత డిక్లేర్ చేస్తారు. జివిష్ కౌంటింగ్ ఆఫ్ 3 days వేరే, పార్ట్ ఆఫ్ ద డే కూడా ఫుల్ డే కింద కన్వర్ట్ చేస్తారు. అందుకనే ఫ్రైడే, సాటర్డే, ఆయన యేసుక్రీస్తు వారు ఫ్రైడే ఆయన చనిపోయినప్పుడు కూడా ఆదివారం తెల్లవారుదన తిరిగేటప్పుడు ఎందుకు 3 days గా అయిందంటే వాళ్ళు కౌంట్ చేసే మెథడాలజీ ప్రకారంగా పార్ట్ ఆఫ్ ది డే కూడా అది డే కింద కౌంట్ చేస్తారు. ఆ ఫ్రైడే పార్ట్ ఆఫ్ ద డే ఇస్ 1 day, సాటర్డే 1 day, ఈవెన్ సండే పార్ట్ ఆఫ్ ద డే 1 day, 3 days. అందుకనే లాజరు చనిపోయిన దినం 4 దినాలు వచ్చాడు. ఎందుకు 4 దినాలు వచ్చాడు? 3వ దినం ముందు వస్తే ఏమోనండి ఆయన కొన ఊపిరితో బయటకు వచ్చాడేమో అనడానికి అవకాశం ఉంది. ఆయన వాసన పట్టుతుందని చెప్పి మార్త చెప్పడం జరిగింది. సో ఎక్స్చేంజ్, యేసుక్రీస్తు నా కొరకు శిలువలో మరణించిన ప్రియమైన సహోదరి సహోదరులారా, దిస్ వన్ థాట్ ఈస్ ఎనఫ్ టు వర్షిప్ గాడ్ అండ్ టు సరెండర్ అవర్ సెల్స్ ఫర్ హిమ్. ఏంటిదంటే గాడ్ డైడ్ ఫర్ మీ. దేవుడు నా కోసము మరణించాడు. చూసారా ఎంత గొప్ప ఆశ్చర్యం ఏంటంటే, దేవునికి మరణం ఉంటుందా? నిజానికి ఉండదు, ఎందుకంటే మరణం లేనివాడు. కానీ ఆయన మానవుడుగా వచ్చాడు కాబట్టి మరణించాడు. ఎందుకు మరణించాడు? మన పాపములు తన మీద మోపుకున్నాడు. నిజానికి యేసుక్రీస్తు వారికి మరణం రాకూడదు. ఎందుకు రాకూడదు? జన్మలో పాపం లేనివాడు, క్రియా జీవితంలో పాపం లేనివాడు. అందుకని ఆయన మరణము అసమానమైన మరణము. డీటీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి ధ్యానం చేసిన అవన్నీ మనం చూసాం. సబ్స్టిట్యూటరీ స్పిరిచువల్ డెత్, తండ్రి నుంచి ఎడబాటు వచ్చింది. ఫిజికల్ డెత్, హీ డైడ్, బరీడ్ అండ్ రోజ్ అగైన్ విక్టోరియస్లీ ఆన్ ద థర్డ్ డే టు అడ్జస్ట్ గాడ్స్ స్టాండర్డ్ ఆఫ్ రైచియస్నెస్. అందుకనే ఆయన నీతి నాకు ఆపాదించబడింది. మూడోది టు రెస్టోర్ టు ఫేవర్. సో గాడ్స్ ఫేవర్ నాకు ఎక్స్టెండ్ అయింది. దేవుడు తన ప్రేమను నా యెడల కృపగా మార్చి నాకు అప్పగించాడు. అది అటోన్మెంట్ లో జరిగింది. ఈ 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. సమాధానపరచబడుట, శాంతింపజేయబడుట, ప్రాయశ్చిత్తము. సమాధానపరచబడుట అంటే అర్థం ఏంటి? నాకు దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడ కూలిపోయింది, తీసివేయబడింది. బ్యారియర్స్ ఏమన్నా కానివ్వండి, నాకు దేవునికి మధ్యలో బ్యారియర్స్ అన్ని తీసేశాడు. దేవునికి నాకు మధ్యలో ఉన్న శత్రుత్వము, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క జడ్జిమెంట్ నా మీద ఉంది, అది తొలగించబడింది. ఎలా తొలగించబడింది? నా పాపములన్నీ ఆయన మీద కుమ్మరించబడ్డది. అది అటోన్మెంట్. ఈ పాపములు కుమ్మరించబడినప్పుడు అది ఆయన మీద ఒప్పుకొని ఆయన నీతిని నాకు ఆపాదించాడు. దేవునితో ఫేవర్ కలగడానికి అది 3 విషయాలు. దేవునితో ఫేవర్ రావడానికి నాకు అవకాశం కలిగింది. ప్రాపిషియేషన్ అంటే అర్థం ఏంటి? శాంతింపజేయుట. దేవుని యొక్క ఉగ్రతను ఆయన భరించాడు, తన మీద ఒప్పుకున్నాడు. ఇప్పుడు దేవునితో నాకు సమాధానం కలగడానికి అవకాశం కలిగింది. 7 అయిపోయింది. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే మరలా మనం డిస్కషన్ టైంలో ఎక్కడైనా మీకు పాయింట్ ఏదైనా కొంచెం డౌట్ ఉంటే మీరు రైజ్ చేయండి. మళ్ళీ వి విల్ డిస్కస్ అగైన్. దీస్ 3 థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రికన్సిలియేషన్, ప్రాపిషియేషన్, అటోన్మెంట్. ఒక క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ మీకు ఉండాలి. ఎందుకంటే విశ్వాసం గురించిన అవగాహన మీకు వచ్చేసింది, రిపెంటెన్స్ గురించిన అవగాహన మీకు వచ్చేసింది, రీజనరేషన్ గురించిన అవగాహన మీకు వచ్చేసింది, ఇంప్యూటేషన్ గురించిన అవగాహన మీకు వచ్చేసింది, రికన్సిలియేషన్ గురించిన అవగాహన మీకు వచ్చేసింది, ప్రాపిషియేషన్ గురించిన అవగాహన మీకు వచ్చేసింది. 7వది అటోన్మెంట్ గురించిన అవగాహన కూడా మీకు వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. మీలో కూడా చాలా సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్ ఈస్ వెరీ ఈజీ. వి కెన్ జస్ట్ రిమెంబర్ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ అవర్ మైండ్. మనకి ఈ ట్రూత్ కరెక్ట్ గా అర్థమైతే, మనం బాగా జీర్ణించుకుంటే, మనం వాక్యం చెప్పేటప్పుడు ఎటువంటి తప్పులు తడకలు లేకుండా అలా స్పష్టంగా తేటగా
ఇతరులకు సత్యంలోనికి నడిపించడానికి సాధ్యమవుతుంది. రిడమ్షన్, విమోచనము. ఈ రిడమ్షన్ అనే పదానికి, డెలివరెన్స్ అనే పదానికి తేడా ఉంది. రిడమ్షన్ అంటే అర్థమైందంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వాళ్ళు ఎక్కువగా ఈ పదం వాడతారు. బ్యాంక్ వాళ్ళు గోల్డ్ లోన్ పెట్టేసి లోన్ తీసుకున్నప్పుడు మళ్ళా నా దగ్గర మళ్ళీ డబ్బులు వచ్చినాయి అనుకోండి, వెళ్ళి నా బంగారం నేను తెచ్చుకుంటాను. అప్పుడు ఏం చేస్తానంటే రిడీమ్ చేస్తున్నాను. అంటే క్రయం చెల్లించేసి నాది నేను వెనక్కి తీసుకుంటున్నాను. రిడమ్షన్. మత్తయి సువార్త 20:28 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను. యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి కారణమే అది. హి కేమ్ టు పే ప్రైస్. విమోచన క్రయధనము. రిడమ్షన్ అంటే దాని మీనింగ్ అదే. అపోస్తలుడైన పేతురు అదే అంటాడు. నీ పితృపార పరంపరకాలం నుంచి మీరు వెండి బంగారం చేత విమోచించబడలేదు గాని గొర్రె పిల్ల వంటి క్రీస్తు యొక్క విలువైన రక్తం చేత విమోచించబడ్డారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. మానవుడికి విలువ ఎక్కడి నుంచి వచ్చింది? మానవుడు ఒక బాటిల్ లాంటి వాడు అనుకోండి. ఈ బాటిల్ కాస్ట్ బహుశా ఇది టప్పర్ వేర్ కాబట్టి 150 200 ఎంతో ఉంటుంది. ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్. దీని ఖరీదు 200. పోనీ దీన్ని ఒక నెల వాడిన తర్వాత, 2 నెలలు వాడిన తర్వాత 10 రూపాయలు కూడా అమ్ముడుపోదు. ఇది ఫ్రీగా ఎవరికైనా ఇస్తే ఫ్రీగా తీసుకెళ్ళి అదే వాడడం కూడా వాడరు, వేరే వాళ్ళు వాడితే. కానీ ఇప్పుడు దీంట్లో మొత్తం బంగారం నింపాను అనుకోండి, అప్పుడు దీని విలువ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. అదే జరిగింది. నేను యేసుక్రీస్తు వారి రక్తము చేత విమోచించబడ్డాను కనుక నాకు విలువ పెరిగింది. దేవుని పోలికలో నేను చేయబడ్డాను, కానీ పాపము చేత దేవుని యొక్క రూపము డ్యామేజ్ అయింది. ఇందాక మనం చూసాం ఐజయా 53. అది ఎందుకు స్వరూపం కోల్పోయాడు? ఎందుకు చూడనని వాడుగా అయిపోయాడు? లేత మొక్కవలే ఉండేవాడు కదా, ఆయన ఎందుకు చూడనని వాడుగా అయ్యాడు అంటే పాపం ఆయన మీద పడింది. ఆదాము అవ్వలు అటు తర్వాత మానవాళి పాపం ఏం చేస్తుందంటే ఇట్ డిస్ఫిగర్స్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్. ఆయన క్రయధనము చెల్లించడానికే ఆయన తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. 1 పేతురు 1:18-19 అమూల్యమైన రక్తము చేత గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు, కానీ వెండి బంగారంలో వంటి క్షేమకు వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. దీన్ని స్కోఫీల్డ్ బైబిల్లో చాలా చక్కగా రాస్తాడు. 3 పదాలు వాడతాడు గ్రీక్ భాషలో. 3 పదాలు వాడతాడు. అగారాజో, ఎక్సాగరాజో, లుత్రో అని 3 పదాలు రాస్తాడు. ఆయన బైబిల్ స్టడీలో ఆయన రాసి పెట్టాడు డాక్టర్ స్కోఫీల్డ్. విమోచనం అనగానే వెంటనే మనం గుర్తు పెట్టుకోవాల్సింది అంటే న్యూ ఫ్రీడమ్. రీజనరేషన్ అంటే మనం ఏం గుర్తు పెట్టుకోవాలి? న్యూ లైఫ్. రిడమ్షన్ అనగానే న్యూ ఫ్రీడమ్. అగారాజు అంటే అర్థం ఏంటి? లిటరల్ గా నేను మార్కెట్ లో ఒక బానిసగా నేను అమ్మకానికి పెట్టబడ్డాను. అమ్మకానికి బానిసగా మార్కెట్ ప్లేస్ లో ఉన్నాను. ఇప్పుడు నేను ఒక బానిసగా, నా మెడకు సంఖ్యలు ఉంటాయి, నా కాళ్ళకు సంఖ్యలు ఉంటాయి, నా చేతులకు సంఖ్యలు ఉంటాయి. ఇప్పుడు నేను ఒక బానిసనంతే. నన్ను ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకు నా పైన సర్వ హక్కులు ఉంటాయి. వాళ్ళు చెప్పినట్టు చేయాలంతే. నేను ఒక బానిసను. అయితే ఒక విలువ పెట్టి కొనుక్కున్నప్పుడు ఏం జరుగుతుంది? అదే అగారాజో. అగారాజో అంటే ఒక బానిసను మార్కెట్ ప్లేస్ లో ఒక జంతువులు, ఒక బల్లలు, కుర్చీలు ఏ విధంగా అమ్ముతారో అదనాల్లో జరిగేది. అదనాల్లో అగారాజో అంటే గో టు మార్కెట్ అండ్ రిడీమ్ అండ్ పర్చేస్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేవుణ్ణి మహింపరచండి. అగారాజో అంటే అర్థమైందంటే పేయింగ్ ప్రైస్ అండ్ పర్చేసింగ్ ఫ్రమ్ ద మార్కెట్. అదే అగారాజో. రెండవది ఎక్సాగరాజో. ఎక్సాగరాజో అంటే అర్థమైందంటే ఇప్పుడు యాక్చువల్గా ఏం జరిగింది? ఒక బానిస ఉన్నాడు, మార్కెట్ లో అమ్మకానికి ఉన్నాడు, ఒక పెద్ద ఆయన ఇచ్చి కొన్నప్పుడు ఒక ఓనర్ నుంచి ఇంకొక ఓనర్ కు షిఫ్ట్ అయ్యాడు. యాక్చువల్లీ ఇంకా స్టిల్ ఈజ్ అ స్లేవే. కాకపోతే ఓనర్ మారాడు. అది వరకు ఒక ఓనర్ ఉండేవాడు, ఇప్పుడు ఇంకొక ఓనర్ అయ్యాడు. ఎక్సాగరాజు అంటే అర్థమైందంటే
మరలా మార్కెట్ ప్లేస్ లో వేస్తే ఎంత, కాస్ట్ ఎంత అని అడుగుతారు. అడగకుండా మార్కెట్ ప్లేస్ లో నుంచి డిస్ప్లేస్ చేశారు. నేను ఒక అడుగు ముందుకేసి నేనేం చెప్తున్నానంటే, లోకంలో నుండి వేరుపరిచి సంఘంలోనికి చేర్చడం నేను యాడ్ చేస్తా ఉన్నాను. ఒక వ్యక్తి పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వాడై పాపానికి, లోకానికి, సాతానుకు బానిసగా ఉంటే, యేసుక్రీస్తు దేవుడు మానవుడుగా భూమి మీదకి దిగి వచ్చి కలువరి శిలువలో క్రయాన్ని చెల్లించి ఏం చేశాడు? బానిసగా ఉన్న నన్ను కొనుక్కున్నాడు. కొనుక్కొని ఏం చేశాడు? మరలా అమ్మకానికి పెట్టకుండా ఏం చేశానంటే మార్కెట్ ప్లేస్ నుంచి నన్ను షిఫ్ట్ చేశాడు. లోకంలోంచి నన్ను వేరు చేసి సంఘంలోనికి చేశాడు. లుత్రో లుత్రో అంటే అర్థమైందంటే, ఇప్పుడు సంఖ్యలని తెగలగొట్టేసి నువ్వు నాకు నిజానికి బానిసవే, అయితే నేను నువ్వు బానిసగా చూడట్లేదు, నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను, యు ఆర్ మై సన్ అని చెప్పాడు. యు ఆర్ మై డాటర్ అని చెప్పాడు. అది లుత్రో అంటే. అది రిడెంప్షన్ వెనక జరిగిన బ్యూటిఫుల్ 3 పిక్చర్స్ అవి. న్యూ ఫ్రీడమ్, న్యూ ఫ్రీడమ్. విమోచనము అనగానే మనకేం గుర్తు రావాలి? స్వేచ్ఛ. దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు. ఒక బానిసను, అయితే బానిసలైన నాకు ఆయన ఏం చేశాడు? నన్ను స్వేచ్ఛగా చేశాడు. సో 8 అయిపోయాయి. 9వది దత్తపుత్రత్వము. దత్తపుత్రత్వము అంటే అర్థమైందంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో అంత సరిగ్గా లేదు. హ్యావింగ్ ప్రీడెస్టిన్డ్ us unto the adoption of children by Jesus Christ to himself according to the good pleasure of his will. ఆయన తన దయా సంకల్పం బట్టి మనల్ని ఏం చేశాడంటే దత్తపుత్రులుగా స్వీకరించాడు. దత్తపుత్రులుగా స్వీకరించిన గ్రీక్ లో అడాప్షన్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే ప్లేస్డ్ యాజ్ ఎ సన్. దత్తపుత్రత్వము అంటే మనకి ఏం చెప్తుందంటే ఎదిగిన స్థాయి, ఎదిగిన స్థాయి. అందుకనే అప్పుడే రక్షించబడిన ఒక బిడ్డ కూడా నాయన, తండ్రి అని పిలవడానికి ఆ దత్తపుత్రాత్మ కాకుండా కుమారుని ఆత్మను, దత్తపుత్రాత్మని ఇచ్చాడు. అంటే ఏ గ్రోన్ అప్ స్టేజ్. దత్తపుత్రం తీసుకోవడానికి అర్థం ఏంటి? పిల్లలు లేరు ఒక కుటుంబంలో భార్య భర్తలకి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ బంధువు, వారికి బాగా తెలిసిన ఫ్రెండ్ దగ్గర నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ కుమారుని దత్తత తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు డాక్యుమెంటేషన్ రాసుకుంటారు. వాళ్ళు దాంట్లో క్లియర్ గా డిక్లేర్ చేస్తారు, నేను ఈ వ్యక్తిని నా కుమారునిగా స్వీకరిస్తున్నాను అని. ఎప్పుడైతే దత్తత తీసుకోవడం ఏం జరుగుతుందంటే అప్పుడు ఆయన ప్రాపర్టీలో ఆయనకి హెరిటేజ్ వస్తుంది, ఆయన ప్రాపర్టీలో ఇన్హెరిటెన్స్ వస్తుంది, స్వాస్థ్యం వస్తుంది. ఆయన తన సొంత కుమారుడుగా లెక్కేసుకున్నట్టు లెక్క. యాజ్ పర్ ది గవర్నమెంట్ లా హీఈస్ హిస్ సన్. దత్తపుత్రునిగా తీసుకున్నాడు. దాన్ని అపోస్తలుడు పౌలు చాలా చక్కగా రాస్తాడు. రోమ రాసిన పత్రిక రాస్తాడు, అడవి ఒలీవ మొక్కను తీసుకొని, అంటే మనం అన్యులతో పోలుస్తున్నాడు. ఇశ్రాయేలులు అనే దాంట్లో ఏం చేశాడు? అంటుకట్టాడు. అంటుకట్టి ఒక సంఘముగా చేశాడు అని చాలా చక్కగా వివరిస్తాడు. అడాప్షన్. హ్యావింగ్ ప్రీడెస్టిన్డ్ us unto the adoption of children by Jesus Christ to himself according to the good pleasure of. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అంటే దేవుని కుటుంబములో మనం చేర్చబడ్డాం, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని మనం కలిగినాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చూస్తే మనకు అదే అర్థమవుతుంది. వీ హ్యావ్ గాట్ ప్రివిలేజెస్ అండ్ వీ హ్యావ్ గాట్ రెస్పాన్సిబిలిటీ. దత్తపుత్రాత్మ అంటే అడాప్షన్ ఏం చెప్తుందంటే ఐ హ్యావ్ ఎ న్యూ స్టేటస్ నా. ఒకప్పుడు బానిసరిగా ఉంటేని ఇప్పుడు ఆయన నన్ను ఏం చేశాడు? కుమారుడుగా దత్తత తీసుకున్నాడు. నవ్ ఐ హావ్ బికమ్ హిస్ సన్. నాకు ఒక న్యూ స్టేటస్ వచ్చింది. ఐ ఎంటర్డ్ ఇంటు ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మీ తండ్రి అయిన అపవాది అని అంటాడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో. వాడు అబద్ధికుడు, మీరు అబద్ధాలు చెప్పు ఉండేవాళ్ళు. అయితే ఎప్పుడైతే పాపము నుంచి పరిహరించబడి నేను పాప పరిహారం పొందిన కారణం చేత నేను దేవునికి కుమారుడుగా దత్తత తీసుకోవడం జరిగింది. అప్పుడు నాకు కొన్ని ప్రివిలేజెస్ వచ్చాయి. ఈ ప్రివిలేజెస్ ఎప్పుడైతే వచ్చాయో నాకు రెస్పాన్సిబిలిటీ కూడా ఉందనే సత్యమని మర్చిపో. దత్తపుత్రత్వము ఏం చేస్తుందంటే న్యూ పొజిషన్ యాజ్ హెయిర్ ఆఫ్ గాడ్. దేవుని తోటి వారసుల రోమాపత్రిక 8వ అధ్యాయంలో చాలా చక్కగా దాని గురించిన వివరణ మనం చూడగలం. దట్ ఈస్ అడాప్షన్. అడాప్షన్ అంటే ఏ న్యూ స్టేటస్, ఎదిగిన స్థాయి, ఎదిగిన స్థాయి. సో నెక్స్ట్ జస్టిఫికేషన్, నీతిమంతునిగా తీర్చబడుట. జస్టిఫికేషన్
రోమపత్రిక 3:24 నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. బై ఫ్రీ అంటే వితౌట్ ఎనీ ప్రైజ్. మనం ఏం క్రయం చెల్లించాల్సిన పనిలే, విశ్వాసం ఉంచితేనే చాలు. నమ్మువారు కృప చేత ఉచితముగా క్రీస్తునందలి విమోచన ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే నీతిమంతులుగా తీర్చబడి అంటే వెరీ సింపుల్ అండి. ఎలా ఉంటుందంటే, కోర్టులో నేను ఒక యాక్సిడెంట్ చేశాను. ఒక యాక్సిడెంట్ చేసినప్పుడు కోర్టులో అది ప్రూవ్ అయింది. ప్రూవ్ అయినప్పుడు అప్పుడు ఆయన ఏం చెప్తాడు, అవతల వైపున నా ప్రతివాది ఏం చెప్తున్నాడు, సార్ ఈ యాక్సిడెంట్ వల్ల మా అబ్బాయి చనిపోయాడు సార్. మా అబ్బాయి ఇప్పుడు వయసు 30 years. మా అబ్బాయి నెలకు 20,000 సంపాదిస్తాడు. సో ఆ వ్యక్తి ఇంకొక 30 years సర్వీస్ చేస్తే ఈ వ్యక్తి జీవితానికి ఇంత క్రయం ఉంది, ఇంత క్రయం నాకు నష్టపరిహారం చెల్లించాలి, నేను చెల్లించలేను, నా వల్ల కాదు, నేను ఖచ్చితంగా నేను డబ్బు చెల్లించకపోతే ఏం చేయాలి, జైల్లో శిక్ష అనుభవించాలి. ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఏం చేశాడు, నేను చెల్లించలేదు, అయితే నాకు బదులుగా ఆయన క్రైమ్ అంతా చెల్లించాడు. ఇప్పుడు కోర్టులో జడ్జి గారు ఏం చెప్తున్నారంటే, క్రైమ్ చెల్లించబడింది, యు ఆర్ ఫ్రీ, యు గో అన్నాడు. నిజానికి ఈయన దోషే. అయితే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు. నీకు యాడ్ నుంచి వచ్చింది ఆ నీతి? క్రీస్తు యేసు యొక్క నీతి నీకు ఆపాదించబడింది, కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు, యూ కెన్ గో అని అన్నాడు. ఈయన షాక్. ఏంటిది, అరే నేను దోషిని కదా, అయితే నన్ను వెళ్ళిపోమంటున్నారేంటి, నువ్వు నిర్దోషివి అంటున్నారేంటి, కానీ నేను నిజానికి దోషిని కదా అని అటుపక్క చూస్తే ఆయన నా కోసం క్రయం చెల్లించినాడు. నేను అక్కడి నుంచి పోతూ పోతూ నేనేమనుకోవాలంటే, అరే నేను దోషిని కదా, నన్ను ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడే, అయితే అనే ఆశ్చర్యంతో నేనేం చేస్తానంటే, రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ లివ్ ఫర్ యూ. నన్ను కొనుక్కున్నావు, నేనేం చేస్తానంటే ఇష్టంతో నేను నీకు ఒక బానిస. అది పౌలు అంటాడు, ఐఎమ్ డౌలస్ అంటాడు, ఐఎమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనేది ఇంగ్లీష్ లో రాయబడ్డా కూడా గ్రీక్ భాషలో నేను దేవుని బానిస అని అంటాడు. అంటే దేవుడు నా కోసము చూపినటువంటి ఆ ప్రేమ గాని, ఆ కృప గాని, ఆ విమోచన కార్యాన్ని కనుక గ్రహిస్తే ఆయన సన్నిధిలో సాగిలపడి సరెండర్ అవ్వకుండా ఎవ్వరూ ఉండలేరు. నీతిమంతులుగా, ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. నీతిమంతుడు అయ్యావా? అవలా. అయితే యేసుక్రీస్తు నీతి నీకు ఆపాదించబడింది గనక నీవు నీతిమంతుడవు అని డిక్లేర్ చేశాడు. నీతిమంతుడవు అని డిక్లేర్ చేయకపోతే ఎవరు దేవుని పరిశుద్ధ సన్నిధిలో పోలేరు. నోబడి కెన్ హ్యావ్ యాక్సెస్ ఇన్ టు ద మోస్ట్ హోలీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. నీతిమంతత్వము ఏం చేసిందంటే దేవుని సన్నిధికి నాకు యాక్సెస్ ఇచ్చింది. దేవుని సన్నిధికి నాకు ఒక ప్రవేశం కలిగింది. దేవుని సన్నిధిలో నేను ప్రవేశించాలంటే అది కేవలము నీతిమంతులకు మాత్రమే సాధ్యం. ఎవరు నీతిమంతులు లేరు, యేసుక్రీస్తు ఒక్కడే, ఆ దేవుడు ఒక్కడే నీతిమంతుడు. అయితే ఆయన నీతి నాకు ఆపాదించబడిన కారణం చేత క్రీస్తును ధరించుకున్న నేను, క్రీస్తు రక్తము చేత ప్రోక్షించబడిన నేను, క్రీస్తు నామం పేరిట అతి పరిశుద్ధ సన్నిధికి ఒక యాక్సెస్ నాకు దొరికింది. అది జస్టిఫికేషన్. అది జస్టిఫికేషన్ వన్స్ ఫర్ ఆల్. ఇది మాటి మాటికి జరిగేది కాదు. అది 2 కొరింథీ 5:21 మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. గ్రేట్ ఎక్స్చేంజ్ అటోన్మెంట్ లో దాని గురించిన వివరణను మనము చూసాం. డెఫినేషన్ ఆఫ్ జస్టిఫికేషన్ ఏం చెప్తుంది? జస్టిఫికేషన్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ దట్ యాక్ట్ ఆఫ్ గాడ్ వేర్ బై గాడ్ డిక్లేర్స్ absolutely righteous any and all who by faith take shelter in the blood of the Lord Jesus Christ as their only hope for salvation. యేసుక్రీస్తు ఒక్కడే నాకు రక్షణకు మార్గమని ఎవరైతే విశ్వాసము ద్వారా యేసుక్రీస్తును ఆశ్రయిస్తాడో దేవుడు ఆ వ్యక్తిని చూసి నీవు నిర్దోషివి అని అన్నాడు. అది జస్టిఫికేషన్ అంటే. ఓ వ్యక్తి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వ్యక్తి దేవుని సమక్షంలో నీతిమంతుడని, పాపపు శిక్ష నుండి తొలగించి దోషారోపణ తీసివేయగలిగిన దేవుని న్యాయబద్ధమైన కార్యమే నీతిమంతుడుగా తీర్చబడుట. మరలా జాగ్రత్త చూడండి, చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. ఓ వ్యక్తి ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ వ్యక్తి దేవుని సమక్షంలో నీతిమంతుడని. ఏంటి నీతిమంతుడని అంటే? పాపపు శిక్ష నుండి తొలగించి
దోషారోపణ తీసివేయగలిగిన దేవుని న్యాయబద్ధమైన కార్యమే నీతిమంతుడుగా తీర్చబడుట. మీరు మీ ఓన్ వర్డ్స్ లో మీరు రాసేసుకోవచ్చు, ఓన్ వర్డ్స్ లో రాసేసుకోవచ్చు. దాన్ని ఇంకొక పద్ధతిలో నేను ఇలా చెప్తాను. ఏమని చెప్తాను? ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో సమాధానముగా, అంటే తీర్పు కోసం కాదు. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ లో అందరు నిలబడతారు, దట్ ఈస్ ఫర్ జడ్జిమెంట్. బట్ దేవుని సన్నిధిలో సమాధానంగా ఒక వ్యక్తి నిలబడాలంటే వాడికి కావాల్సిన అవసరత ఏంటి? నీతి. ఆ నీతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆపాదించబడిన క్రీస్తు నీతి. దాన్ని తిరగవేసి చెప్పాలంటే దేవునితో రిలేషన్షిప్ కావాలన్నా, దేవునితో ఫెలోషిప్ కావాలన్నా, దేవునితో సంబంధము లేక దేవునితో సహవాసం కావాలంటే కావాల్సింది ఏంటి? రైచియస్నెస్, రైట్ విత్ గాడ్. అదే జస్టిఫికేషన్ అనంటే. ఒక్కసారి చేస్తే చాలు, మాటి మాటికి చేసిన పనిలేదు. వన్స్ ఫర్ ఆల్. ఒక్కసారి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావంటే యు హ్యావ్ అన్ యాక్సెస్ టు ఎంటర్ into most holy presence of God in the name of Lord Jesus Christ. By being covered by the blood of the Lord Jesus Christ, as to say, covering with the righteousness of God, we can enter into the most holy presence of God. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరిని చూసినా కానీ యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తులో నిన్ను చూస్తాడు గనక దేవుడికి సన్నిధిలో నీకు ఎంట్రీ దొరికింది, నీకు ప్రవేశం దొరికింది, నువ్వు నిలబడడానికి సాధ్యమైంది, నువ్వు ప్రార్థన చేయొచ్చు, నువ్వు ఆరాధన చేయొచ్చు, దేవునితో సహవాసం చేస్తూ ఆయన మాటలు వినొచ్చు, ఆయన్ని సేవించడానికి, ఆయన వెంబడించడానికి సాధ్యం కలిగింది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది జస్టిఫికేషన్. డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్ ఏం చెప్తుంది? జస్టిఫికేషన్ ఈజ్ ద సెంటెన్స్ ఆఫ్ ద జడ్జ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది కండెమ్డ్ మ్యాన్. ఈజ్ ఆల్రెడీ కండెమ్డ్. అయితే క్లియరింగ్ హిమ్ ఆఫ్ ఆల్ బ్లేమ్ అండ్ ఫ్రీయింగ్ హిమ్ ఆఫ్ ఎవ్రీ చార్జ్. నువ్వు నిర్దోషి పో అని వదిలేసినట్టే. దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ గ్రీక్ లో డికియోసిస్ అంటే ఈస్ కనెక్టెడ్ లింగ్విస్టిక్లీ విత్ రైచియస్నెస్. జస్టిఫికేషన్ ఈస్ కనెక్టెడ్ విత్ రైచియస్నెస్. ఎందుకంటే రెండింటికి మూల పదం ఒకటే. జస్టిఫికేషన్ ఈస్ అ లీగల్ టర్మ్ which changes the believer's sinner's standing before God, declaring him acquitted and accepted by God with the guilt and penalty of his sins and put away forever. జస్టిఫికేషన్ గురించిన అవగాహన కూడా మనకు చాలా స్పష్టంగా మనకు కలిగి ఉండాలి. జస్టిఫికేషన్, రైచియస్నెస్ అనేది ఈ రెండు ఫ్యామిలీ వర్డ్స్, రూట్ వర్డ్ ఒకటే, లింగ్విస్టికల్లీ ఆ రెండు కనెక్టెడ్ వర్డ్స్. అందుకనే రైచియస్నెస్ అంటే రైట్ విత్ గాడ్, దేవునితో సంబంధము, దేవునితో సహవాసం, దేవునితో రిలేషన్షిప్, దేవునితో ఫెలోషిప్. ఇట్ ఈస్ అ లీగల్ టర్మ్. అంటే మన మీద ఉన్నటువంటి దోషారోపణ అక్విటెడ్ అంటే నువ్వు నిర్దోషివి, నీ మీద దోషం మోపబడింది, కానీ ఇది కొట్టేశాం. యు ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్. గిల్ట్ ఈస్ క్లియర్డ్. దోషారోపణ వేసి మనసాక్షిపోయింది, నిర్దోషమైన మనసాక్షి. అదే హెబ్రీ 9:14. నిర్దోషమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము దోషారోపణ వేసి తీసివేసి అజీవుల దేవుని సేవించడం దోహదపడుతుందని అంటాడు గ్రంథకర్త. దట్ ఈస్ ద డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్. Justification does not make the sinner righteous, but when God sees in Christ, he declares that he is righteous, thereby pronouncing the verdict of not guilty. మరలా చదువుతాను చూడండి. Justification does not make the sinner righteous, but when God sees him in Christ, he declares that he is righteous, thereby pronouncing the verdict of not guilty. అది డాక్ట్రిన్ ఆఫ్ జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ అనగానే మనకేం గుర్తు రావాలి? న్యూ స్టాండింగ్, నూతన ప్రవేశము. న్యూ స్టాండింగ్, నూతన ప్రవేశము. ఇంకా మనకు 3 ఉన్నాయి: పరిశుద్ధపరచబడుట, భద్రపరచబడుట, చివరిలో మహిమపరచబడుట. ఐ థింక్ ఐ హావ్ అనదర్ 15 minutes to go. ఐ విల్ గో హెడ్, ఐ విల్ కంప్లీట్. సాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. హెబ్రీలో కడాష్, గ్రీక్ లో హ్యాగియోస్. టు మేక్ హోలీ, సాంక్టిఫై, హాలో, కాన్సంక్రేట్, డెడికేట్, సపరేట్, ప్రత్యేకపరచుట, పరిశుద్ధపరచుట, ప్రతిష్ఠించుట అనే భావన అందులో. 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనం.
కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి పరిశుద్ధపరచబడిన వారై sanctified in Christ Jesus, sanctified in Christ Jesus. హెబ్రీ పత్రిక 10:10 యేసు క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పించబడడం చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. వీఆర్ సాంక్టిఫైడ్, వీఆర్ సాంక్టిఫైడ్. మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9, 10, 11 వచనాల కనుక చూసినట్లయితే ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి మీరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై, అంటే సాంక్టిఫైడ్ అండ్ జస్టిఫైడ్. ఇవి రెండు సైడ్ బై సైడ్ వస్తుంది. జస్టిఫికేషన్ అండ్ సాంక్టిఫికేషన్ అండ్ రెండు సైడ్ బై సైడ్ వస్తుంది. యూ కెన్ బి సాంక్టిఫైడ్ ఓన్లీ వెన్ యు ఆర్ జస్టిఫైడ్. జస్టిఫికేషన్ లేకుండా సాంక్టిఫికేషన్ ఉండదు. మొట్టమొదటి నువ్వు నీకు ఎప్పుడైతే జస్టిఫైడ్ నీతిమంతులుగా తీర్చబడతావో అప్పుడు యు ఆర్ సాంక్టిఫైడ్ అని అర్థం. ఈ సాంక్టిఫికేషన్ కూడా త్రీ లెవెల్స్ లో చెప్పాలి. మొదటిది ఏంటంటే పొజిషనల్ సాంక్టిఫికేషన్, రెండోది ప్రాక్టికల్ సాంక్టిఫికేషన్, మూడోది పర్ఫెక్ట్ సాంక్టిఫికేషన్. పొజిషనల్ సాంక్టిఫికేషన్ ఏంటి? బికాజ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్, క్రీస్తు యేసు యొక్క నీతి నీకు ఆపాదించబడింది కనుక బై పొజిషనల్లీ అంటే రక్షణ పొందిన క్షణంలోనే యు ఆర్ సాంక్టిఫైడ్, నువ్వు పరిశుద్ధుడవు అని ఒక డిగ్రీ చేశాడు. బై పొజిషన్, because you are born into the family of God, because you are a child of God, you are declared as sanctified and you are holy person. That's a positional sanctification. ఇప్పుడు రెండోది ఏంటంటే నువ్వు పరిశుద్ధుడవు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా బతకాలి. నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు, దేవుడు నీకు ఒక కొత్త కెపాసిటీ ఇచ్చాడు. ఏంటి ఆ కెపాసిటీ? పరిశుద్ధాత్మ దేవుని నీకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని నీకు ఇచ్చాడు. ఇప్పుడు దేవుని యొక్క సంఘాన్ని ఇచ్చాడు. దేవుడి యొక్క కృపావరాలు ఇచ్చాడు. కృపావరాలు ఇచ్చి నీకు సపోర్ట్ సిస్టమ్ ఇచ్చాడు. తండ్రి కృపార్షణ కూర్చొని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఎనర్జైజ్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు కౌన్సిల్ చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడ్ చేస్తాడు. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ ను, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును, వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ నువ్వు లోబడితే, నువ్వు లొంగిపోతే, నువ్వు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే నువ్వు మరలా పాపంలో పడిపోకుండా నువ్వు పరిశుద్ధుడుగా జీవించడానికి సాధ్యమవుతుంది. దీని గురించి డాక్టర్ నాన్ చర్చ్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా దీని గురించి మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికీ ఈ మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. యు ఆర్ జస్టిఫైడ్, యు ఆర్ ఆల్సో సాంక్టిఫైడ్. మొదటి పేతురు 1వ అధ్యాయం 16వ వచనం, హీ ఈస్ హోలీ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us ought to be holy. A new behavior. సాంక్టిఫికేషన్ అన్నప్పుడు ఏ న్యూ బిహేవియర్ మనకు అర్థమవుతుంది. God is holy. Holiness is the perfection in the being of God, which totally separates him from all that is evil and defiled. Holiness stands for the absolute integrity and purity of the being and nature of God. దీని గురించి డాక్ట్రిన్ ఆన్ గాడ్ లో ఆల్రెడీ మనం కవర్ చేశాం. దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు ఒక విధంగా మనం ఆలోచన చేయాలి, మనుషులు పరిశుద్ధులు అన్నప్పుడు మరొక విధంగా మనం ఆలోచించాలి. దేవుని పరిశుద్ధత గురించి ఆలోచించినప్పుడు ఇక్కడ రెండు తలంపులు రాయబడ్డాయి. ఏంటిది? మొదటిది, గాడ్ ఈజ్ హోలీ ఇన్ ఆల్ ఈస్ పర్ఫెక్షన్ ఇన్ బీయింగ్ ఆఫ్ గాడ్ టోటలీ సపరేట్స్ హిమ్ ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ ఈవిల్ అండ్ డిఫైలింగ్. గాడ్ కెన్ నెవర్ బికమ్ అన్హోలీ. గాడ్ ఈస్ ఆల్వేస్ పర్ఫెక్ట్లీ హోలీ. అందుకనే హోలీ అంటే కట్ అబౌట్, డిఫరెంట్ అని అర్థం. గాడ్ ఈస్ డిఫరెంట్, గాడ్ ఈస్, దేవుడు వేరుగా ఉంటాడు, దేవుడు పరిశుద్ధుడు. రెండవది, హోలీనెస్ స్టాండ్స్ ఫర్ ది అబ్సల్యూట్ ఇంటిగ్రిటీ అండ్ ప్యూరిటీ ఆఫ్ ది బీయింగ్ అండ్ నేచర్ ఆఫ్ గాడ్. దేని గురించిన వాక్యములో పరిశుద్ధత గురించి ఎంత మటుకేంత ఉందో అంత మటుకే మనం గ్రహించడానికి సాధ్యమవుతుంది. యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్ నేను తయారు చేసింది కాదు, దిస్ ఇస్ ఆల్రెడీ థియోలాజియన్స్. కాకపోతే ఆ ఎవరు చేశారో పేరు నాకు గుర్తు లేక దాన్ని కొటేషన్స్ లో పెట్టలేదు. యాక్చువల్లీ దిస్ స్టేట్మెంట్ ఈస్ నాట్ మై స్టేట్మెంట్. ఐ హావ్ బారోడ్ ఫ్రమ్ సంబడి. I don't know who wrote it because I've been working for several years. నాకు అది జ్ఞాపకం లేదు, ఎక్కడ నేను రాసుకోలేదు. సాంక్టిఫికేషన్, గాడ్ సాంక్టిఫైడ్ సబాత్ ఎ టైం. ఆదికాండము 2వ అధ్యాయం అన్నాడు, ఆయన 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు. ఈ సాంక్టిఫైడ్ టైం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో నీవు నిలుచున్న స్థలం పరిశుద్ధ స్థలం, గాడ్ సాంక్టిఫైడ్ ప్లేస్. నిర్గమకాండం 10వ అధ్యాయానికి వస్తున్నప్పటికీ
గాడ్ శాంక్టిఫైడ్ పీపుల్. ఆయన కొద్దిమందిని యాజకులుగా, కొద్దిమందిని లేవీలుగా ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ గాడ్ శాంక్టిఫైడ్ టైం, గాడ్ శాంక్టిఫైడ్ టెంపుల్, గాడ్ శాంక్టిఫైడ్ అండ్ దేర్ బై వీఆర్ ట్రాన్స్ఫార్మ్డ్. దీని గురించి ఇంకొకసారి ఎప్పుడన్నా మనం స్టడీ చేయడానికి ట్రై చేస్తాం. దిస్ ఇస్ అ డిఫరెంట్ టాపిక్. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. పొజిషనల్లో, స్థానంలో మనం పరిశుద్ధులము. ఆ పరిశుద్ధత నాకు యాడ్ నుంచి వచ్చింది? క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధత నాకు ఆపాదించబడింది. యేసుక్రీస్తు వారి యొక్క నీతి ఏ విధంగా నాకు ఆపాదించబడిందో, యేసుక్రీస్తు వారి పరిశుద్ధత కూడా నాకు ఆపాదించబడింది కనుక దేవుని సన్నిధిలో కనపడుతున్నా. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని అన్వయించుకోవాలి. దాన్ని అనుదిన జీవితంలో ఆ పరిశుద్ధతను అన్వయించుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నా బాధ్యతగా ఆ రిసోర్సెస్ కి నేను కట్టుబడి ఉన్నప్పుడు అంచెలంచెలుగా క్రీస్తు యేసు వారి స్వరూపంలోకి నేను మలచబడతాను. ఒక దినం వస్తుంది, ఆయన చూచినప్పుడు ఆయనను పోలి ఉంటాను. అది ఎప్పుడు? ఆయన రాకడలో. వెన్ ఐ సీ హిమ్ ఐ విల్ బి లైక్ హిమ్. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాల్లో అదే మనం చూస్తాం. తను భద్రపరుచుకుంటాడు, తను కాపాడుకుంటాడు, ఇహలోకమైన అంటకుండా జాగ్రత్త పడతాడు. దట్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ. జస్టిఫికేషన్ నా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు. విశ్వాసం ఉంచాను అంతే. దేవుడు ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. కానీ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ లో అది పొజిషనల్ గా నా బాధ్యత ఏం లేదు. దేవుడు డిక్లేర్ చేశాడు. అయితే ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి దినదిన జీవితంలో నేను పరిశుద్ధంగా బతకాలి. పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్ ఒకరోజు వస్తుంది. ఫ్రమ్ ది వెరీ ప్రెజెన్స్ ఆఫ్ సిన్ ఐఎమ్ సేవ్డ్, ఐఎమ్ బీయింగ్ సేవ్డ్, ఐ షల్ బి సేవ్డ్ అనే పదానికి శాంక్టిఫికేషన్ మనం బాగా అప్రోప్రియేట్ చేసుకోవచ్చు. పొజిషనల్ శాంక్టిఫికేషన్ ఎట్లా అయింది? యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను గనక, సిలువలో యేసుక్రీస్తు చిందించిన రక్తం చేత నేను శుద్ధి చేయబడ్డాను గనక నేను పరిశుద్ధుడిగా తీర్చబడి, యేసుక్రీస్తు రక్తం నన్ను పవిత్రులుగా చేస్తుంది. రెండవది ప్రాక్టికల్ శాంక్టిఫికేషన్ వచ్చినప్పుడు దేవుడు నాకు కొన్ని రిసోర్సెస్ ఇచ్చాడు. అదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 వచనాలు అన్నాడు. మహిమగల సంఘంగా పెట్టాలి. అది కళంకమైనను ముడతైనను లేకుండా నిర్దోషమైనదిగా ఉండాలి. ఆ చొప్పున దేవుని సన్నిధిలో నిలబెట్టాలి. అంటే ఎట్లా సాధ్యమైంది? వాక్యము ఉదకం అంటే నీరు. శుభ్రము చేయబడ్డానికి, శుద్ధి చేయబడ్డానికి వాక్యం అనే ఉదకం చేత నన్ను శుభ్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు, ఆ పవిత్రపరిచాడు. అందుకే తాను బలిగా అర్పించుకున్నాడు. సో దేవుని యొక్క వాక్యము లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్యం చేత గైడ్ చేయబడినప్పుడు, అంటే ఇదొక సింబాలిక్ రిప్రజెంటేషన్ లాగా, మెటఫారికల్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. వాక్యం చేత ఉదక స్నానంతో పరిశుద్ధపరుస్తాడు. వాక్యం చేత నేను దినదినము గైడ్ చేయబడి వాక్యానుసారంగా జీవిస్తా ఉంటే నేను పరిశుద్ధతలో అంచెలంచెలుగా ఎదుగుతాను. రెండవ రిసోర్స్ ఏంటంటే ఆయన ఏం చేస్తారంటే హెబ్రీ పత్రిక 12:10 తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరికే ఆయన శిక్షించుచున్నాడు. అంటే ఏ తప్పు లేకుండా, ఏ పాపము చేయకుండా, ఏ అవిధేయత లేకుండా దేవుడు కొన్నిసార్లు నా జీవితంలో కొన్ని శ్రమలు తీసుకొస్తాడు. మొన్న ప్రేయర్ చేయండి అంటే ఒక బ్రదర్ ప్రార్థన చేస్తా ఉన్నాడు. మరి పలాని సిస్టర్ కి బ్యాక్ పెయిన్ వచ్చింది, ఏమైనా పాపములు చేసింటే క్షమించండి ప్రభు అని. దట్స్ నాట్ ది కరెక్ట్ అప్రోచ్. ఏదైనా ఒక ఇట్ ఈస్ ట్రూ, శ్రమలు రావడానికి డెఫినెట్లీ అందులో చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒక కారణం అవ్వచ్చు. మనం ఒక తెలియని వ్యక్తి గురించి మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు అలా మనం ప్రేయర్ చేయకూడదు. నాట్ నెసెసరీ. సో ఏ శ్రమల గురించి మాట్లాడుతున్నాము? 1 పేతురులో చాలా చక్కగా రాస్తాడు 4వ అధ్యాయం. ఈవెన్ 2వ అధ్యాయంలో చాలా చక్కగా రాస్తాడు. మనము తప్పు చేసి మనం దానికి తగిన శిక్ష అనుభవిస్తా ఉంటే దానికి దేవుడు ఎట్లా హితమవుతాడు? ఐఎమ్ జస్ట్ పేయింగ్ ద ప్రైస్. బట్ నేను తప్పు చేయకుండా, నేను నిర్దోషంగా ఉన్నాను, నేను ఏ అపవాదానికి కూడా లోటు లేకుండా జీవించినప్పుడు, నాకు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నేను పరిశుద్ధతలో పాలు పొందడానికి క్రమశిక్షణ చర్యగా తీసుకొస్తాడు. అందుకనే 1 పేతురు 4వ అధ్యాయం అంటాడు, శ్రమలు అనేది ఒక నార్మల్ కోర్సుగా అవుతుందంట. ఇదివరకు మీరు జీవించారు, కానీ ఇహ నుండి శ్రమ అనే దాన్ని ఒక అస్త్రంగా పెట్టుకొని ఆ శ్రమల్లో మనం ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే
శాంక్టిఫైయింగ్ ప్రాసెస్ కూడా తీసుకెళ్ళినాడు అని చెప్పొచ్చు మనం. మూడవది పర్ఫెక్ట్ శాంక్టిఫికేషన్ ఎప్పుడంటే ఆయనను చూసినప్పుడు ఆయనను పోలి ఉంటాము అని అపోస్తలుడైన యోహాను 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాల్లో చెప్పడాన్ని మనం చూస్తాం. శాంక్టిఫికేషన్ అంటే న్యూ బిహేవియర్ అన్నాడు. భద్రపరచబడుట, ప్రిజర్వేషన్. బైబిల్లో రాయబడిన మాట గనక మనం చూస్తే తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. అంటే ఇటర్నల్ సాల్వేషన్ ఈస్ నాట్ టెంపరరీ అని అర్థం అనమాట. దీంట్లో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ ఉన్నాయి. కొంతమంది ఏమో సాల్వేషన్ ఇస్ టెంపరరీ అంటారు, బట్ వీ బిలీవ్ దట్ సాల్వేషన్ ఈస్ ఎటర్నల్. మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రిక 13వ అధ్యాయం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. అంటే యు ఆర్ సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సీల్ చేశాడు. అంటే ఎవరిని నిన్ను ముట్టనీయకుండా, అంటే యూ షుడ్ కోఆపరేట్ విత్ ద హోలీ స్పిరిట్. నువ్వు ఇష్టానుసారంగా ఉంటే దేవుడు వదిలేస్తాడు. బట్ వెన్ యూ కోఆపరేట్ విత్ గాడ్, వెన్ యూ వాక్ అకార్డింగ్ టు ద కౌన్సిల్, అకార్డింగ్ టు ది స్క్రిప్చరల్ ప్యాటర్న్ ప్రకారం కనుక నడుస్తున్నట్టయితే గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. ఒకవేళ శ్రమ వస్తుందా, రావచ్చు, అది నీకు మేలే కలుగుతుంది, కానీ నీకు కీడు కలగదు. దేహాన్ని వాళ్ళు టచ్ చేయవచ్చు కానీ వాళ్ళు స్పిరిట్ ని టచ్ చేయలేరు. నీ రక్షణ నీకు ఎక్కడ పోదు, అది దాని తాత్పర్యం. యోహాను సువార్త 10వ అధ్యాయం 28-29 వచనాలు. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను, అవి ఎన్నటికీ నశింపవు, ఎవడను నా చేతిలో నుండి అపహరించాడు. అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, మీరు నా చేతిలో భద్రంగా ఉన్నారు, మిమ్మల్ని నా చేతిలో చెక్కుకున్నాను అన్నాడు. తల్లి తన చంటి బిడ్డను మరవదు. ఒకవేళ మర్చినా నిన్ను విడువని ఎడబాయను, నా అరచేతిలో చెక్కుకున్నాను అని అన్నాడు. సో వీఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రెండో మాట చూడండి, వాటిని నాకు ఇచ్చిన తండ్రి చేతిలో నుండి ఎవడను వాటిని అపహరించాడు. తండ్రి ఇలా కప్పాడు. ఐఎమ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ ఇస్ కవరింగ్ మీ. ఇంకా నేను ఎట్లా నశిస్తాను? ఎన్నటికీ నశించను. సో ఐఎమ్ అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఐఎమ్ అండర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఐఎమ్ సేఫ్ అండ్ సెక్యూర్. సో సాల్వేషన్ ఇస్ ఎటర్నల్. పాపం చేయడా విశ్వాసి చేస్తాడు, పాపం చేస్తే దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు, మరలా వెనక్కి తీసుకొస్తాడు, రక్షణలో కొనసాగుతారు. ఎవరైనా మరి పాపం రక్షించబడిన తర్వాత పాపములో కొనసాగుతారా? ఎవరైనా పాపములో బుద్ధిపూర్వకంగా కొనసాగితే, ఇంకొక మాటలో చెప్పనివ్వండి, ఏ బిలీవర్ షుడ్ నాట్ ఎంజాయ్ కమిటింగ్ సిన్. ఒక విశ్వాసి పాపం చేయటంలో గిల్ట్ కాన్షియస్ రావాలి. ఒక విశ్వాసి పాపం చేస్తే దోషారోపణ వేసే మనస్సాక్షి రావాలి. ఒక విశ్వాసి పాపం చేస్తే గిల్ట్ కాన్షియస్ కొట్టుకోవాలి. గిల్ట్ కాన్షియస్ కొట్టుకున్నా కానీ కంటిన్యూ చేస్తే అది వాతవేయబడిన మనస్సాక్షి, దట్స్ ద లాస్ట్ స్టేజ్. వాతవేయబడిన మనస్సాక్షి అంటే సెన్స్ కోల్పోతుంది అనమాట. అప్పుడు మరణకరమైన పాపం అంటారు. సో కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, విశ్వాసి పాపం చేస్తాడా? చేస్తాడు. మరి అయితే విశ్వాసాన్ని దేవుడు వదిలేస్తాడా? వదిలేయడు. భూమి మీదనే క్రమశిక్షణ చర్య కింద తీసుకొస్తాడు. మరలా దేవుడు ఆ వ్యక్తిని రెస్టోర్ చేస్తాడు. అయితే ఎవరైతే సెన్స్లెస్ గా, భయం లేకుండా, బుద్ధిపూర్వకంగా కంటిన్యూగా పాపంలో ఎంజాయ్ చేస్తున్నారంటే వీ హావ్ టు క్వశ్చన్ హిస్ సాల్వేషన్. నా అండర్స్టాండింగ్ ఏంటంటే, రక్షణ పొందిన విశ్వాసి ఎవరు కూడా పాపములో కొనసాగరు. పాపములో కొనసాగుతూ పాపములో ఎంజాయ్ చేస్తున్నారంటే ఆ వ్యక్తి సాల్వేషన్ మనం క్వశ్చన్ చేస్తాం. ఎందుకంటే సాల్వేషన్ ఇస్ సో గ్రేట్ దట్ హీ విల్ లవ్ గాడ్ మోర్ దాన్ లవింగ్ సిన్. యూదా పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తునందు భద్రము చేయబడి అని రాయబడింది. 1 తెస్సలోనికీయుల 5వ అధ్యాయం 23వ వచనము, సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును కాక మీ ఆత్మయు జీవమును శరీరమును. ఇక్కడ ట్రైకాటమీ గురించి మాట్లాడతాడు. స్పిరిట్, సోల్, బాడీ. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనమందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడను గాక. బెస్ట్ బెనడిక్షన్ యూదా పత్రికలో మనం చూస్తాం. 25, 24, 25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును, శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును
ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములను కలుగును గాక. సో వాట్ వి బిలీవ్ ఇస్ సాల్వేషన్ ఇస్ ఎటర్నల్. రక్షణ పొందిన వాడు ఖచ్చితంగా ప్రిజర్వ్ అవుతాడు. రక్షణ పొందిన వాడు ఖచ్చితంగా ఎటర్నిటీలో ఎంటర్ అవుతాడు. దట్స్ వాట్ వి కాంక్రీట్లీ బిలీవ్. చివరిగా మనము చివరిది మనం 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 చూసుకుందాం. మహిమ పరచబడుట, గ్లోరిఫికేషన్. గ్లోరిఫికేషన్ రోమపత్రిక 8వ అధ్యాయం 29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరచను. పౌలు మాట్లాడుతూ పాస్ట్ టెన్స్ లాగానే మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక లైన్ ఆఫ్ ఆర్డర్ ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఎందుకనగా తన కుమారుడు అనేక కుమారులో జ్యేష్ఠుడైనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగానో, ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, వారు తన కుమారుడితో సారూప్యం గలవారుటకు వారిని ముందుగా నిర్ణయించను. గాడ్ చోజ్. ఎలక్షన్. సో గాడ్ చోజ్, గాడ్ ఎలెక్టెడ్, గాడ్స్ చాయిస్, ప్రీడెస్టినేషన్, ఇవన్నీ పదాలు దగ్గరగా ఉంటాయి. సో దేవుడు ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు. ఎలా పిలిచాడు? సువార్త ద్వారా పిలిచాడు. సువార్త ద్వారా పిలిచినప్పుడు సువార్తకు వాళ్ళు స్పందిస్తారు. వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. వాళ్ళు మహింపరచబడతారు. కానీ నీతిమంతులుగా తీర్చబడతారు, మహిమపరచబడతారు, మధ్యలో ఒక స్టెప్ ఉంది. ఏమిటా స్టెప్? అది పరిశుద్ధపరచబడతారు అనే స్టెప్ ఆ తర్వాత రావాలి. దాన్ని ఇలా నేను ఒక ఆర్డర్లుగా పెట్టాను. చూడండి, దేవుడు నన్ను ప్రేమించాడు. పర్సనలైజ్ చేసి చెప్పాను, వ్యక్తిగతంగా చేసి చెప్పాను. దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు తన భవిష్యత్తు జ్ఞానం బట్టి అని మొదటి పేతురులో మనం చూస్తాము. ఇది కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడం కొంచెం కష్టం. దేవుడు భవిష్యత్తు జ్ఞానంలో నన్ను చూచాడు కాబట్టి, నన్ను ఎరిగాడు కాబట్టి చేశాడా, అంటే నా గురించి తెలిసాడు కాబట్టి చేశాడా అనే భావన ఇక్కడ వస్తుంది. కానీ ఇన్ఫాక్ట్ మనకు అర్థమయ్యే సత్యం ఏంటంటే, మన సిచ్యువేషన్ దేవుడు ఎరిగి ఆయన నన్ను ప్రేమించడం, నన్ను రక్షించుకున్నాడు. నేనేదో మంచివాడినని, నేనేదో మంచి చేస్తానని, నేనేదో నీతిమంతుడుగా బతుకుతానని, నేనేదో బెటర్ పర్సన్ అని దేవుడు నన్ను ఎన్నుకోలేదు. రక్షించబడిన ప్రతి విశ్వాసి వేయాల్సిన ఒక క్వశ్చన్ ఏంటంటే, లార్డ్ వై మీ? ఐఎమ్ సో వీక్ అండ్ ఫ్రగైల్. ఐఎమ్ నో గుడ్, నో బెటర్ దాన్ ఎనీ అదర్ పర్సన్. హౌ యూ హ్యావ్ లవ్డ్ మీ? దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్, నాట్ బికాస్ ఆఫ్ మై కెపాసిటీ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ మై సంథింగ్ అని చెప్పగలడు. కాబట్టి దేవుడు నన్ను నిర్ణయించాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ప్రీడెస్టిన్ చేసుకున్నాడు, సువార్త ద్వారా పిలిచాడు, నీతిమంతునిగా చేశాడు, పరిశుద్ధపరిచాడు, మహిమపరిచాడు. ఈ పరిశుద్ధపరిచాడు అనేది మిగిలిన స్క్రిప్చరల్ పోర్షన్ చూస్తే మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అంటే దేవుడు ప్రేమించాడు. బైబిల్లో దేవుని భవిష్యత్తు జ్ఞానం గురించి కూడా రాయబడింది. అందుకని ఈ లైన్ లో పెట్టాను. దీని గురించిన పూర్తి అవగాహన మనకు లేదు. దేవుడు ప్రేమించాడు, దేవునికి భవిష్యత్తు జ్ఞానం ఉంది. ఎందుకంటే బికాస్ గాడ్ ఈస్ బియాండ్ టైమ్ స్పేస్ మ్యాటర్ కదా. దేవునికి హిస్టరీ ఉండదు, దేవునికి ఫ్యూచర్ ఉండదు. అందుకనే ఇది మనకు అర్థం కాదనే పాయింట్ నేను చెప్పాను. అక్కడ భవిష్యత్తు జ్ఞానం ఉన్నప్పుడు దేవునికి భవిష్యత్తు ఉంటుందా? ఉండదు, భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే జగత్తు పునాది వేయబడి వధించబడిన గొర్రె పిల్ల అంటే దాని మీనింగ్ అదే. ఐ యామ్ అన్నప్పుడు ఐఎమ్ అవే ఫ్రమ్ టైమ్ అని దాని మీనింగ్. దేవుడు చూస్ చేశాడు, నిర్ణయించాడు, ప్రీడెస్టిన్ చేశాడు, పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధపరిచాడు. దట్స్ బ్యూటీ ఏంటిదంటే పరిశుద్ధపరిచాడు. అంటే ఇక్కడ దేవుని సార్వభౌమత ఉంది, నా బాధ్యత కూడా ఉంది. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే దేవుని యొక్క వాక్య సత్యము. దేవుడు సార్వభౌముడు, ఎట్ ద సేమ్ టైం దేవుడు నా స్వేచ్ఛను భంగపరచడు. దేవుడు నాకు ఇచ్చిన స్వేచ్ఛను దేవుడు ఎప్పుడు కూడా భంగపరచడు. అల్టిమేట్లీ ఒక ట్రూత్ ఏంటంటే దేవుడు నన్ను మహిమపరుస్తాడు. బై ఫెయిత్ మహిమపరచను అనే పాస్ట్ టెన్సే బైబిల్లో వ్రాయబడింది. కొలస్సీ 3:4 మన జీవము క్రీస్తు యేసునందు, క్రీస్తు యేసు ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కొలస్సీ 3:4. ఎందుకంటే మీ జీవం క్రీస్తు కూడా దాచబడిందని 2వ వచనం అన్నాడు. కొలస్సీ 3:2 మీ జీవం క్రీస్తు కూడా దాచబడింది. 1 కొరింథీ 15:19 ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తుని నిరీక్షించి వాడవినడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంటాము.
మొదటి యోహాను 3:2, 3 ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టు తన్ను పవిత్రుడుగా చేసుకొనును. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. సో దట్ ఈస్ అబౌట్ ది మహిమపరచబడుట, గ్లోరిఫికేషన్. ఒక్కొక్క బ్యూటీ ఏంటంటే నేను మీకు చెప్పలేదు కానీ నిజానికి బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు తన మహిమను ఎవరికి ఇవ్వడు. అయితే తన మహిమను యేసుక్రీస్తుకి ఇచ్చాడు. అందుకని యేసుక్రీస్తు దేవుడు అన్నాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో హై ప్రీస్టీ ప్రేయర్లు కనుక మనం చూస్తే ఏమవుతుంది తెలుసా? యేసుక్రీస్తు తన మహిమను మనకిస్తాడు. ఆ మాట చూసి నేను క్లోజ్ చేస్తాను. ఇవాళ కొంచెం ఒక ఒక 5 నిమిషాలు నేను ఎక్కువ తీసుకున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం మనకు ఆశ్చర్యం కలిగించేది, మనకు భయాన్ని పుట్టించే ఒక వాక్యం. నాకు ఇప్పుడు కూడా ఈ వాక్యం చదువుతుంటే నాకు చాలా భయం వేస్తుంది. దయచేసి చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 23వ వచనం, 22, 23. మనము ఏకమై ఉన్నలాగన, అక్కడ మనం అంటే ఎవరు? ఇదంతా చదవడానికి టైం లేదు, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ మనము అంటే ఎవరు? గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలని. అక్కడ వారంటే ఎవరు? సంఘం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చిదని. ఎవరికి ఇచ్చాడు? సంఘానికి ఇచ్చాడు. సంఘంలోని విశ్వాసాలకు ఇచ్చాడు. దేవుని యొక్క మహిమను ఒక సామాన్యమైన మార్టల్ బీయింగ్ మనం పొందుకోవడం ఏంటండి? చాలా ఆశ్చర్యం కలుగుతుంది. చాలా ఆశ్చర్యం. దేవుడు తన మహిమను, అందుకనే మహిమను కోల్పోవడమే పాపం చేయటం. రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుని మహిమను పొందడమే దట్ ఈస్ గాడ్స్ టార్గెట్. ఏదో జస్ట్ రక్షించి మనం పరలోకి తీసుకోవడం కాదు. God wants us to enjoy his glory right on this earth. ఎటర్నిటీలో ఎటు మనకుంటుంది. 23వ వచనం, వారి యందు నేనును నా యందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితమనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించదమనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. లోకానికి సంఘము ఎలా అర్థమవుతుంది? దేవుని యొక్క మహిమ సంఘంలో తాండవమాడాలి. దేవుని యొక్క మహిమ సంఘంలో కనపడినప్పుడు అప్పుడు లోకము చూసి వీరు డిఫరెంట్ పీపుల్, వీరి మధ్యలో దేవుడు ఉన్నాడు అని పాత నిబంధనలో మనం చూస్తాం కదా. అబ్రహాముతో ఆ మాట చెప్పారు, ఇస్సాకుతో ఆ మాట చెప్పారు. దేవుడు నీతో ఉన్నాడు, యు ఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్, యు ప్లీజ్ ప్రే ఫర్ మీ అని అన్నారు. వాళ్ళు మాతో ఒప్పందం చేసుకుందాం అన్నారు. వాళ్ళు ఫిలిస్తీన్లు వచ్చి ఒప్పందం చేసుకొని దే హ్యాడ్ ఎ లవ్ ఫీస్ట్. దేవుని యొక్క మహిమను ఆయన తన సంఘంలో పెడతాడట. అప్పుడు లోకము చూసి గుర్తిస్తారు. ఆ మాట అదే 23వ వచనంలో చివరి భాగం చూడండి. నీవు నన్ను ప్రేమించినట్టే వారిని ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. భూమి మీద అది ఇస్తే ఇటర్నల్ గా దేవుడు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఖచ్చితంగా ఇస్తాడు. మనం ఏమేమి నేర్చుకున్నాము? డాక్ట్రిన్ ఆన్ సాల్వేషన్ లో విశ్వాసం గురించి, రిపెంటెన్స్ గురించి, రీజనరేషన్ గురించి, ఇంప్యూటేషన్ గురించి, రికన్సిలియేషన్ గురించి, ప్రొపిషియేషన్ గురించి, అటోన్మెంట్ గురించి, రెడమ్షన్ గురించి, అడాప్షన్ గురించి, జస్టిఫికేషన్ గురించి, శాంక్టిఫికేషన్ గురించి, ప్రిజర్వేషన్ గురించి, గ్లోరిఫికేషన్ గురించి మనం నేర్చుకున్నాం. అందులో ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవడానికి విశ్వాసము అనగానే యేసుక్రీస్తు వైపుకి తిరుగుట, పశ్చాత్తాపము అంటే పాపము నుండి తిరుగుట, రీజనరేషన్ అంటే నూతన జీవము, న్యూ లైఫ్, రెడెంప్షన్ విమోచనము అంటే న్యూ ఫ్రీడమ్, దత్తపుత్రత్వము అడాప్షన్ అంటే న్యూ స్టేటస్, జస్టిఫికేషన్ అంటే ఎంట్రీ, న్యూ ఎంట్రీ ఇంటూ గాడ్, పరిశుద్ధపరచబడుట న్యూ బిహేవియర్ ఆర్ న్యూ కాండక్ట్ అన్నట్టు. అందుకనే ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసేలా ఎలాగూ తప్పించుకుందుము.